యేసు ప్రభువారు ఎంతగా ప్రేమించారో, యేసు ప్రభువారు ఎందుకు ప్రేమించారో ఈ రెండు మాటలు మనం చదివిన ఆ వచ్చిన భాగాల్లో వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువారు ఎంతగా ప్రేమించారో, యేసు ప్రభువారు ఎందుకు ప్రేమించారో. ఎంతగా ప్రేమించారంటే యేసు ప్రభువారు ఎంతగా ప్రేమించారనుంది. తనను తాను, మన కొరకు తనను తాను అర్పించుకునేంతగా, మన కొరకు తన ప్రాణమును యేసు ప్రభువారు పెట్టి అంతగా ప్రేమించారు. ఎందుకు ప్రేమించారు? యేసు ప్రభువారు ఎందుకు అంత ప్రేమించారు మనల్ని? ఉంది, వాక్యంలోనే ఉంది. పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా ఉంటకు. ఈరోజు దేవుడు మనకిచ్చే వర్తమానం అదే. పరిమళం అంటే మంచి వాసన అంటారా? పరిమళ వాసన అంటే సువాసన, దుర్వాసన? సువాసన అంటారా? రైట్, విందాం. యేసు ప్రభువారు ఎందుకోసం సిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టారంటే, నువ్వు పరిమళ వాసనగా మారాలని. ఎందుకోసం? నువ్వు సువాసనగా ఉండాలి అని యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని నీ కోసం పెట్టారట. ఇప్పుడు విన్నారా? యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పణంగా పెట్టడంలో ఆయన అన్నమాట పరిమళ వాసనగా ఉండుటకు, సువాసనగా ఉండుటకు. నువ్వు సువాసనగా మారాలని, నువ్వు సువాసనగా ఉండాలి అని యేసు ప్రభువారు తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఆమేన్. వెళ్దాం. నీలో నుండి నువ్వెక్కడున్నా, ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా సరే, నీలో నుండి ఏం వాసన రావాలని యేసు ప్రభువారు కోరుకున్నారు? చెప్పండి ఒకసారి. ఏ వాసన? నీలో నుండి ఏ వాసన రావాలని? కరెంట్ లేకపోతే కొద్దిసేపు ఆగితే ఏం వాసన వచ్చింది? యేసు ప్రభువారు నీలో నుండి పరిమళమైన వాసన రావాలని, క్రీస్తు అనే సువాసన రావాలని, క్రీస్తు అనే సువాసన నీలో నుండి రావాలి అని యేసు ప్రభువారు తన ప్రాణాన్ని నీ కోసం పణంగా పెట్టారు. గుర్తుపెట్టుకోండి. నువ్వెక్కడున్నా, ఎప్పుడైనా నువ్వు ఎక్కడున్నా, నీలో నుంచి ఏం వాసన రావాలా? పరిమళమైన సువాసన. ఏంటో పరిమళమైన సువాసన? యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన వాసన బయటికి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సువాసన నీలో నుండి బయటకు రావాలి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం సహితం నీకోసం పణంగా పెట్టారట. క్రీస్తు సువాసన అనేది నీలో నుంచి బయటకు రాలేదు అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ పరిమళమైన వాసన నీలో నుంచి బయటకు రావటం లేదు అంటే ఇంకే వాసన వస్తుంది అంటారు? మంచి వాసన రావట్లేదంటే కదా, అవునా కదా? కొంతమంది లోపలికి వచ్చేటప్పుడు కొన్ని వాసనలు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళు ఏ స్ప్రే కొట్టుకుంటారో, ఏ సెంట్ కొట్టుకుంటామో, ఏ అత్తర్ పూసుకుంటామో కదా, ఏ పౌడర్లు వాడతామో, దాన్ని బట్టి ఒక్కొక్కరు రాగానే ఒక్కొక్క రకమైన వాసనలు బయటకు వస్తూ ఉంటాయి. అవి తాత్కాలికమైనవి. కొద్దిసేపటి తర్వాత వాటి పవర్ తగ్గిపోద్ది. కొన్ని రోజుల తర్వాత అవి ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆ పరిమళమైన సువాసన అది తగ్గిపోయేది కాదు, అది ఎక్స్పైర్డ్ అయ్యేది కూడా ఏమి ఎక్స్పైర్డ్ అవుద్దా? అది ఎక్స్పైర్డ్ అయ్యేది కూడా ఏమీ కాదు. కాబట్టి యేసు ప్రభువారు మనలో నుండి ఏమి రావాలని కోరుకున్నారంటే, పరిమళమైన సువాసన బయటికి రావాలి అని ఆయన మనల్ని అంతగా ప్రాణము పెట్టి అంతగా యేసు ప్రభువారు మనల్ని ప్రేమించారు. జాగ్రత్తగా గమనించాలి. నువ్వెక్కడున్నా సరే నీలో నుంచి క్రీస్తు అనే సువాసన వస్తుందంటారా? మీరు పొలంలో ఉన్నా, పనిలో ఉన్నా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, ఇంటి దగ్గరైనా, ఎక్కడ ఉన్నా సరే నీలో నుండి ఏం వాసన రావాలట? క్రీస్తు అనే పరిమళ వాసన, క్రీస్తు అనే సువాసన నీలో నుంచి బయటికి రావాలట. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. నేను ఉంటున్న ప్రతి స్థలంలో కూడా నాలో నుండి ఆ సువాసన బయటకు వస్తుందా? క్రీస్తు అనే సువాసన నీలో నుంచి రావటం లేదంటే ఖచ్చితంగా లోకపు వాసనలు నీలో నుంచి వస్తాయి, సాతాండు వాసనలు నీలో నుంచి వస్తాయి. మంచి వాసన రావటం లేదంటే దుర్వాసన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు మాట్లాడే మాటల్లో ఏ వాసన వస్తుందా?
నువ్వెవరితోనైనా మాట్లాడు, నువ్వెక్కడైనా ఉండు, ఖచ్చితంగా నీలో నుంచి నీ లోపట కనుక యేసు క్రీస్తు అనే పరిమళమైన వాసన ఉంటే బయటకు కూడా ఏం వాసన వస్తుంది? ఏం వాసన వస్తుందట? అదే రావాలా, అవును కదా? మీరు ఏ స్ప్రే వాడారో పక్కన వాళ్ళకి ఏం స్మెల్ వస్తుంది? అదే వస్తుందా, వేరేది వస్తుందా? అదే వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఉన్నప్పుడు, క్రీస్తు అనే పరిమళ వాసనను కలిగి ఉన్నప్పుడు నీ పక్కన ఇరుగు పొరుగు వారికి కూడా ఏం వాసన వస్తుంది? ఏం వాసన వస్తుంది? నీలో యేసుక్రీస్తు క్రీస్తు సువాసన నీలో ఉంటే నీ పక్క మనుషులు కూడా క్రీస్తుని గురించి నేర్చుకోగలుగుతారు. ఎవరు నేర్చుకుంటారు? క్రీస్తు అనే సువాసన నీలో ఉంటే నీ పక్కన వాళ్ళకు కూడా వాసన వస్తుంది. క్రీస్తు అనే సువాసన నీలో లేకపోతే నీ పక్కన వాళ్ళకు కూడా క్రీస్తు అనే వాసన ఎప్పటికీ రాదు. వస్తుందా? ఎందుకు? అసలు ముందు రావాలంటే నీలో ఉండాలిగా. యేసు క్రీస్తు అనే సువాసన నీలో ఉంటే నీ ఇంటిలో కూడా వాసన వస్తుంది. క్రీస్తు అనే సువాసన నీలో లేకపోతే నీ పక్కన వాళ్ళకు రాదు, నీ ఇంటిలో వాళ్ళకు కూడా పరిమళమైన వాసన రాదు. కానీ యేసు ప్రభువు నిన్ను ఎంతగా ప్రేమించారంటే ప్రాణము పెట్టేంతగా నీలో నుండి దుర్వాసన బయటికి వెళ్ళిపోయి, నీలో కంపు కొట్టే పాపమనే మురుగుడు వాసన బయటికి వెళ్ళిపోయి, క్రీస్తు యొక్క మనోహరమైన శ్రేష్టమైన పరిమళమైన వాసనగా నువ్వు మారాలని యేసు ప్రభువారు నీ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. అయితే మనం మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ క్రీస్తు సువాసన నువ్వు వెదజల్లలేకపోతున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా యేసుక్రీస్తు ప్రభువు వాసన నీ పక్కన వాళ్ళకు కూడా రాలేకపోతుంది. కారణం ఏమంటారు? కారణం ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అసలు వాసన అనేది మనలో లేదు. చూడండి, సాధారణంగా విశ్వాసుల్లో మనలో బైబిల్ గ్రంథంలో ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్లోనూ ఈరోజు మనల్లోనూ కొన్ని వాసనలు వస్తాయట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. జాగ్రత్త. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే, ప్రభువుని ఎరిగిన వారే, ప్రభు అంటే భక్తి కలిగిన వారే. ఎంత ప్రభు అంటే భక్తి కలిగి ఉన్నప్పటికీ, ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పటికీ వారిలో నుంచి వచ్చే వాసన ఏంటో తెలుసా? ఏమన్నాడు తెలుసా దేవుడు ఆ వచ్చిన చివరిలో? నేను అసలు వాసన చూడను అన్నాడు కదా. నేను అసలు వాసన చూడను. గుర్తుపెట్టాను. ఇశ్రాయేలు ప్రజలలో ఆచారములనే వాసన వచ్చేసింది. ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఏం వాసన వచ్చేసింది? ఆచారములనే వాసన. పండుగ రోజులు, వ్రత దినాలు, అమావాస్య అని, పౌర్ణమని, మంచు రోజని, కాను రోజని, ఆ మంచి ముహూర్తం అని, కాని ముహూర్తం అని, ఏంటి ఇవన్నీ? ఆచారాలు. మళ్ళీ ఎవరు వీళ్ళు? ప్రభువుని ఎరిగిన ఇశ్రాయేలీలు. గుర్తుపెట్టుకుంది. ఎవరైతే ప్రభువుని ఎరిగి మరలా ఇలాంటి ఆచారములనే వాసన కలిగి ఉన్నారో దేవుడు వారిని చూడటం లేదట. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడిని ప్రార్థన ఆలకించడు. నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడిని చూడడు. కారణం ఏంటో తెలుసా? నీలో నుంచి వచ్చే ఈ ఆచారం అనే వాసన దేవునికి అసహ్యం. దేవునికి అసహ్యం. దుర్వాసనలో నుండి యేసు ప్రభువారు నిన్ను పరిమళమైన వాసనగా మార్చాలని కోరుకుంటుంటే, పాపపు వాసనలో నుంచి దేవుడిని పరిశుద్ధమైన వాసనగా మార్చాలని ప్రభువు నిన్ను కోరుకుంటుంటే, ప్రభువుని ఎరిగి ఉండి కూడా మళ్ళీ వీళ్ళు ఆచారములోనే అపవిత్రమైన వాసనలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న మనలో ఉన్నామా? మంచి రోజు, కాని రోజు, మంచి ముహూర్తం, కాని ముహూర్తం, అమావాస్య, పౌర్ణములో ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఆ గడియ మంచిది కాదు, ఈడి గడియ మంచిది కాదు, శనివారం 8 దాటాల లేదా దుర్ముహూర్తాలు, ఇట్లాంటివన్నీ కూడాను దేవునికి అసహ్యం కలిగించే ఆచారమైన వాసన. అవి మీరు పాటించినప్పుడు మీరు ఎంత ప్రార్థించినా అసలు దేవుడు మీ వాసన కదా మీ వైపు కూడా చూడదట. అలాంటివి ఒకవేళ పొరపాటున తెలిసి తెలియక చేస్తే ఆ దేవునికి కోపం కలిగి ఇంకెప్పటికీ ఉండకండి. అది దేవుడికి ఇష్టమైంది కాదు. దేవుడు అలాంటి అన్యపరమైన అపవిత్రమైన దుర్వాసన కొట్టే మన జీవితాలను సువాసన కలిగిన
పరిమళమైన వాసనగా నిన్ను మార్చాలని ప్రభు ప్రాణం పెడితే మళ్ళీ మనం ఎటు వెళ్ళిపోకూడదు, ఆచారంలోనే వాసన వైపు వెళ్ళిపోయే జీవితాన్ని మళ్ళీ దేవునికి కోపం కలిగేలా చేసుకోకూడదు. మనమందరం భక్తిపరులమే. మందిరంలో ఉన్నంత వరకు నా అంత భక్తిపరుడు ఎవరూ లేరు అన్నట్టు అంటాం. నిజమే, మంచి వాళ్ళు. ఫంక్షన్ రానివ్వండి, ఒక పెళ్ళి రానివ్వండి, ఒక చనిపోయిన ఒక కార్యక్రమం రానివ్వండి, ఒక పుట్టినరోజు రానివ్వండి, ఒక శ్రీమంతం రానివ్వండి, అట్లాంటి ఒక గృహప్రవేశం రావండి, ఇంటికి ఒక శంకుస్థాపన చేయటం, ఇంటికి పునాదులు వేయటం, ఇంటికి స్లాబ్ వేయటం, గృహప్రవేశం, ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అప్పుడు తెలిసిద్ది నీలోంచి వచ్చే వాసన ఏందో. అప్పుడు దాకా ఏం చేస్తాం? మంచి సువాసన, నేను మంచి భక్తిపరుడు రాను, నా అంత భక్తిపరుడు అసలు మా సంఘం లేరన్నట్టుగా ఉంటాం. కార్యక్రమం రానివ్వండి, ఏ వాసన వచ్చింది అంటారు? అయ్యగారు నాకు ఉందిలే కానీ వాక్య ప్రకారంగా నడవాలని వాళ్ళు ఒప్పుకోవట్లే. ఏ వాసనలు వచ్చేస్తాయి? ఆచారంలోనే వాసనలు వచ్చేస్తాయి. చివరికి ఎవరు నష్టపోతారు? దేవుడు నిన్ను చూడను కూడా చూడడం. కాబట్టి దేవునికి అది అసహ్యమైంది, ఆ దేవునికి ఇష్టమైంది ఎంత మాత్రం కానుగాక గమనించండి. దేవుడికి అది ఎంత మాత్రం ఇష్టమైంది కానుగాక కాదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం తీయద్రాడు, నేను చెప్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు వారు తెలియజేసిన మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. ఏం చేయొద్దు? మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఏమనుసరించాలా? ఏమనుసరించాలి మనం? దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేని అనుసరించాలా? దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మనం అనుసరించాలి. దేని కాదు? లోకాన్ని ముందు పెట్టుకుని నడిచే వాళ్ళం కాదు ఆత్మీయులు క్రైస్తవులు. వాక్యాన్ని ముందు పెట్టుకుని నడిచే వాళ్ళు క్రైస్తవులు, ఆత్మీయులు. దేని కాదు ముందు పెట్టుకునేది? చెప్పండి. దేని కాదు ముందు పెట్టుకునేది? లోకమును కాదు. దేన్ని ప్రామాణికం ఏంటి మనకు? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ముందుగా పెట్టుకుని మనం జీవితంలో ముందుకు సాగాలి, కానీ ఏం కాదు. అందుకే దేవుడు ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. చాలా పర్యాయాలు మనం అందరం అంటాం, లోకమందరూ ఒక దారిలో పోతే మనమంతా ఎందుకంటే ఈ దారిలో పోవటం, మనం కూడా 10 మంది నడిస్తేనే బాట అవుతుంది, మనం కూడా వాళ్ళతో పాటు పోదాం, నలుగురితో పాటు ఏదో అంటాం. అవునంటారా కాదంటారా? కాదు. గుర్తించండి, మీరు లోక మర్యాదను అనుసరించ, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న వాటిని కాదట. దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ దేవుని వాక్యం మనకి శ్రేష్టమైనది. ఆ దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, మనకు బ్రతుకుని ఇచ్చేది, మన బ్రతుకును మార్చేది దేవుని వాక్యమే, కానీ లోకం కాదు. లోకం నిన్ను బ్రతికించడం లేదు, నీ బ్రతుకును మార్చడం లేదు, నీకు బ్రతుకు తెరువు కూడా ఏ లోకమేమీ కాదు. దేవుని వాక్యమే మన జీవితం ఇస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మన పరలోకాన్ని నడిపించేది దేవుని వాక్యం. కాబట్టి మనకు ప్రామాణికం, మనం ముందు పెట్టుకుని నడవలసింది దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను, దేవుడు అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుతు వలన రూపాంతరము పొందుడి. ఆ వ్యక్తి ప్రభువు నమ్ముకుని 5, 10, 20, 30, 40, 50, 100 సంవత్సరాలైన ప్రభువులో ఎదగలేకపోవడానికి కారణం ఒక్కటే. దేవుడు ఆ వచనం చెప్పింది, వాళ్ళు ఇంకా లోక పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ప్రభువులో ఎదగలేరు. ఎందుకు ఎదగట్లేదు వాళ్ళు ప్రభువులో? వారిలో ఇంకా లోకాచారాలు ఉన్నాయి, వారిలో ఇంకా లోకపు సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతిదానికి ఎందుకు తలనొప్పి వచ్చిందయ్యా, ఎందుకు జ్వరం వచ్చిందయ్యా, ఎందుకయ్యా చికాకుల సమస్యలు అంటే వాస్తు బాగలేదన్నారండి అయ్యగారు అంటారు. ఏం బాగలేదు? వాస్తు బాగలేదండి. ఎందుకు మీరు అప్పుల్లో ఉన్నారంటే వాస్తు బాగలేదన్నారండి అంటారు. గుర్తుపెట్టుకోండి, వాస్తవం ఏం కాదు. మనకు వాక్యమే వాస్తవం, దేవుని వాక్యమే సత్యము. అది ప్రభువును ఎరగని వాళ్ళు, మనం ప్రభువును ఎరిగిన వారు మనం దేవుని వాక్యాన్ని మాత్రమే పాటించాలి. దేవుని వాక్యంలోకి తీసివేయటానికి, దేవుని వాక్యంలో కొన్ని కలపడానికి వీల్లేదు. అసలు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని పాటించడమే మనకు కష్టమైతే వీటన్నింటినీ పాటించడానికే మన జీవితం చాలట్లేదు. కానీ ఇది కాకుండా ఇంకా మిగతావి మనకి ఎందుకు చెప్పండి? అవునన్నా? కాబట్టి బైబిల్లో ఉన్న దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. ప్రభువుకు ఆచారములనే వాసన ఆయనకు అస్సలు ఇష్టము లేదు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. కొలసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం.
దేవుడు ఏమన్నాడు? మీరు లోకములో మనుషులు నడుస్తున్నట్లుగా అనుసరిస్తున్నట్లుగా లోక పద్ధతులను అనుసరించి ఏమొద్దు? 3 మాటలు చెప్పాడు దేవుడు అక్కడ. చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, టచ్ చేయొద్దు, ముట్టుకోవద్దు, అస్సలు వాటి జోలికి పోవద్దు. వాటి జోలికి పోతే ఏమైపోతామంటే వచ్చిన చివరిలో ఏమన్నాడు? మీరు నశించిపోతారు. ఏమైపోతారు? బాగుపడతామా? బాగుపడతాం, ఇంకా నశించిపోతామంట కదా. మీరు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మృతి పొందిన వారైతే, మీ పాత జీవిత విషయంలో చనిపోయిన వారైతే, మీరు ఈ లోకంలో మనుషులు పాటిస్తున్న పద్ధతుల విషయంలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వాటి జోలికి మీరు పోవద్దు, అసలు మీరు పట్టుకోవద్దు. ఒకసారి చూద్దామని కొంచెం రుచి కూడా, అసలు దాని జోలికి మీరు పోవద్దు, టచ్ కూడా చేయొద్దు. ఏం చేయొద్దు? వాడు జోలికి పోవద్దు. మీరు వాడు జోలికి పోయారనుకో ఏమైపోతారు? ఏముంది వాక్యంలో? చివరికి మీరు నశించిపోతారు. చాలా పర్యాలు మనం ఏం చేస్తామంటే, ఎవరో ఫీల్ అవుతారనుకొని, ఎవరు ఫీల్ అవుతారనుకొని, మా ఇంటోళ్ళో, మా కులపోళ్ళో, మా మొత్తం వాళ్ళు, మా పెద్దలో, మా వాళ్ళు, ఎవరో ఫీల్ అవుతారనుకొని నువ్వు పట్టుకుంటావు. ఎవరో ఫీల్ అవుతారు ఒక్కదానికోసం ఏదో చేస్తావు. చివరకు నష్టం ఎవరికో తెలుసా? ఎవరో చెప్పిన వాళ్ళకి నష్టం రాదు. ఎవరికి నష్టం వచ్చేది? నీవు నశించిపోతావు. కాబట్టి ఎప్పటికీ కూడాను ఆ మనుషులను సంతోష పెట్టాలని దేవుణ్ణి బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు కూడాను. కాబట్టి దేవునికి ఆచారములు అనే వాసన ఇష్టం లేదు. దీన్ని అసలు ఆయన చూడడు. వాసన నేను ఆగ్రహింపనలను అలాంటి వారు వస్తే ముక్కు మూసుకుంటాడు దేవుడు. చూడడు వాళ్ళకని. అలాంటి వారి ప్రార్థనలు దేవునికి హేయమైనవి. 2 చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. ఏ వాసన అంట? చచ్చిపోయిన వాసన. చచ్చిపోయిన తర్వాత ఏ వాసన వచ్చిందట? నిజంగా చెప్పండి. మంచి ధనవంతుడు చచ్చిపోతే ఏ వాసన వచ్చింది? రాజకీయ నాయకుడు చనిపోతే ఏ వాసన వచ్చింది? ఊరికి నాయకుడు చనిపోతే ఏ వాసన వచ్చింది? మంచి వాసన వచ్చిద్దా? జాగ్రత్త. ఇక్కడ మహా గొప్ప వ్యక్తి, అతను చనిపోయింది. అతడు లాజరు. ఒకప్పుడు చాలా మంచివాడు, చాలా ఆత్మీయుడు. కుటుంబం అంతా ఆత్మీయమైన కుటుంబమే. కానీ ఎంత గొప్పవాడైనా బ్రతికున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏమన్నారు? ప్రభువా, కంపు కొడుతుందేమో. ఏమొస్తుంది? చచ్చిపోతే ఏమవాసన వస్తుంది? ఈరోజు చాలా సంఘాలు ఎట్లా ఉన్నాయి తెలుసా? చచ్చిపోయిన శవాల్లాగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? చాలా సంఘాలు ఈరోజు యేసు ప్రభువుని ఎరిగిన వారు కూడాను చచ్చిపోయిన శవాల్లాగా ఉన్నారు. చచ్చిపోయిన శవం ముందు డాన్సులు వేస్తారు. ఆపండి, నేను ఈ సౌండ్ భరించలేకపోతున్నాను అంటాడా? డీజే పెడతారు, ఏమన్నా లెగుస్తాడా? 100 మంది చుట్టూ చేరి ఏడుస్తారు, లెగుస్తాడా? నీళ్ళ మీద పోస్తాడు, ఊపిరి ఆడట్లేదు, ఆపండి అంటారా? ఎందుకు? చచ్చిపోయిన వ్యక్తి దగ్గర నువ్వు ఏం చేసినా అవునుంటుందా? ఆత్మీయంగా చచ్చిపోయిన నీ ముందు కూడా అయ్యగారు, పాస్టర్ గారు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నువ్వు కూడా అదే పరిస్థితి. ఎన్నిసార్లు నువ్వు వాక్యం విన్నా, చచ్చిపోయినోడి దగ్గర నువ్వు ఎంత వాక్యం వింటే, ఎంత వాక్యం చెప్తే నీళ్ళేమన్నా మార్పు ఉందా? చచ్చిపోయిన వాళ్ళు ఈరోజు చచ్చిపోయిన తర్వాత ఎంత వాసన కొడతారో, సంఘంలో కూడా చచ్చిపోయిన క్రైస్తవుల సంఘాన్ని పాడు చేస్తారు. జాగ్రత్తగారండి. ఎవరైతే సంఘంలో చచ్చిపోయిన క్రైస్తవులు ఉంటారో, ఎవరైతే సంఘంలో చచ్చిపోయిన విశ్వాసులు ఉంటారో, వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కంపు కొడతారు, దుర్వాసన పుట్టిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీలో కూడా నువ్వు చచ్చిపోయిన వ్యక్తివైతే నువ్వు పక్కమటలను జడగొడతావు. నువ్వు చచ్చిపోయిన వ్యక్తివైతే పక్కమటలకు మురుగుడు వాసన తెప్పిస్తావు. నువ్వు చచ్చిపోయిన వ్యక్తివైతే ఎంత వాక్యం నువ్వు విన్నా కొంచెమన్నా నీలో మార్పు రాదు. చచ్చిపోయిన వాడి ముందు డీజేలు పెట్టినా, డ్యాన్సులు వేసినా, టపాసులు పేల్చినా, వానికి ఉలుకు పలుకు ఎలాగలేదో, గొంతు చించుకొని పాస్టర్ గారు అరిసినా, మైకు పగిలేలా మాట్లాడినా, ఏడ్చినా, ఎంత ప్రసంగాలు చేసినా, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు నీలో ఏ మార్పు ఉండదు, నీలో ఏ పశ్చాత్తాపం ఉండదు. చచ్చిపోయిన వాళ్ళు ఇంకా వాసన కొట్టి పక్కమటోళ్ళకి కంపు కలిగిస్తారు. జాగ్రత్త, ఈ మాటలు వింటున్న మనలో
అలాగే ఉన్నావా? ఎన్ని ప్రసంగాలు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు విన్నా నీ జీవితంలో మార్పు లేకుండా ఉందంటే చచ్చిన విశ్వాసం కాదు నువ్వు. నువ్వు ఎంతసేపటికి కూడా ఒక్క వ్యక్తిని కూడా నీ సువాసన వెదజల్లలేకపోతున్నావంటే నువ్వు చచ్చిపోయిన శవానే కాదు నువ్వు. నీ ద్వారా అందరూ దూరంగా పోతున్నారంటే నీ దగ్గర కుళ్ళు కంపు రావటంలా, మురుగుడు కంపు రావటంలా. ఎక్కడైతే మురుగుడు వాసన వస్తుందో, కంపు వాసన వస్తుందో నీ పక్క నుంచి దూరంగా వెళ్ళిపోతారు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు అనే సువాసన వెదజల్లుతున్నావో నీ దగ్గరకు నలుగురు రాగలుగుతారు. వాసన మంచిగా ఉంది కాబట్టి. నీ దగ్గర మంచి వాసన లేదు, చెడు వాసన ఉందంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు. ఇప్పటి కనుక ఐస్ బాక్సులు పెట్టకుండా ఉంటే 24 గంటల్లో బాడీ డీకంపోజ్ అయిపోయి కుళ్ళిపోద్ది. ఆ మనిషిని నీళ్లు పోపిద్దామని పైకి లేపినప్పుడు మొత్తం నవరంధ్రాల్లో నుంచి తాగింది తినది మొత్తం బయటకు వచ్చి ఏడ్చే వాళ్ళు కూడా ఆడకుండా బయటికి పారిపోతారు. అంత భయంకరమైన వాసన వచ్చింది. నువ్వు కూడా నీలో మార్పు లేకపోతే, ఆత్మీయంగా నువ్వు బ్రతకపోతే, ఆత్మీయంగా చచ్చిన శవంలాగా నువ్వు ఉంటే ఎన్ని ప్రసంగాలు విన్నా నీ వాసన పక్కమట వాళ్ళకి అట్టుండ తెలుసా? కంపు కొట్టుద్ది. కంపు. ఎవరు కూడా నీ దగ్గరికి రాలేరు నీ మాటలు వింటానికి, కానీ ఎవరు కూడా నీ దగ్గరకు ఉండలేరు. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు బాగానే బతికాడు లాజరు, చచ్చిపోయాక కంపు వాసన వచ్చింది. ఒకప్పుడు నువ్వు బాగానే బతికావు, కానీ ఈరోజు ఆత్మీయంగా చచ్చిపోయావు అనుకో. ఒకప్పుడు బాగా బతికాను కాబట్టి, నేను మొన్న సెంటు కొట్టుకున్నా కాబట్టి ఇవాళ కూడా వాసన వచ్చిందంటే వచ్చుద్దా? అయిపోయింది. నువ్వు ఎక్స్పైర్డ్ అయిపోయావు. నీ ఆత్మ జీవితం చచ్చిపోయింది. ఇవాళ కంపే. మొన్న ఇంపుగా ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు కంపుగా మారిపోయావు. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, ఎంత ఎదుగు ఒదుగు నీకు లేకుండా ఉందేమో, ఎన్ని రోజులు గడుస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎన్ని ప్రసంగాలు వింటున్నా, ఎంత బైబిల్ చదువుతున్నా, నీలో కొంచెమన్నా మార్పు లేకుండా నువ్వు ఉంటే చచ్చిన శవము నువ్వు ఒకటైపోతారు. శవం ముందు ఎంత ఏం చేసినా, ఎలా కొంచెం కూడా కదలికలు ఉండవో, నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఏ మాత్రమో అభివృద్ధి లేకపోతే, రోమ 12:2 ప్రకారంగా రూపాంతరం లేకపోతే మన ఆత్మీయ జీవితాల్లో కూడా చచ్చిపోయిన వారంగా ఉంటాం కదా. చచ్చిపోయిన వారు ఎప్పటికీ ప్రమాదం. సంఘంలో బ్రతుకున్న వాళ్ళతో ఇబ్బందులు ఏమి లేవు. ఆత్మీయంగా బ్రతికే వాళ్ళతో ఎప్పటికీ సమస్యలు ఉండవు. శవాలుగా చచ్చిపోయిన వాళ్ళే వాళ్ళు చావగా పక్కమటోళ్ళని కూడా ఏం చేస్తారు తెలుసా? కంపు కొట్టేలా చేస్తారు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. నువ్వు ఎప్పటికీ ఆత్మీయ జీవితంలో చచ్చిపోయే పరిస్థితికి ఉండొద్దు. చచ్చిపోతే చివరిగా కుటుంబ సభ్యులు ఏమన్నారు? ప్రభా వాసన వస్తుందేమో, వాసన వస్తుందేమో. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో నువ్వెప్పటికలాగా ఉండనుగాక ఉండకూడదు. ఒకరోజు పాస్టర్ గారు కారులో వెళ్తున్నారు. ఆయన పాస్టర్ గారు కారులో వెళ్తుంటే ఆ పాస్టర్ గారితో పాటు ఆ సంఘంలో ఉన్న నలుగురు పెద్దలు కూడా పరిచర్యకు పాస్టర్ గారితో పాటు వెళ్తున్నారు. పాస్టర్ గారు అటు ఇటు చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఏం కనపట్ల. అడిగాడు, అన్న ఏంటన్నట్టు చూస్తున్నట్టు. కారులో ఎక్కడ ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది చూస్తున్నాను అన్నాడట. ఏం వాసన వస్తుంది? కారులో ఎక్కడో ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది, అది ఎక్కడ వస్తుందా అని చూస్తున్నాడు. కారు ఆపి కారు అంతా చూస్తారు. ఎక్కడ కూడా ఎలుక చచ్చిపోయిన ఇట్లా ఎక్కడ లేదు, కానీ వాసన మాత్రం ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. ఎక్కడ చూసినా డిక్కి చూసారు, అన్నీ చూసారు, ఎక్కడ బాగానే ఉంది, ఎలుక ఎక్కడ గడపలేదు. మళ్ళీ కొద్ది దూరం పోతే ఆ సెంటు కొట్టినా ఏది కొట్టినా వాసన భయంకరంగా వస్తుంది. ఎక్కడ అని చూస్తే ఎక్కడ లేదు. తీరా చూస్తే ఆ పాస్టర్ గారి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. సాక్షులు ఉత్తకి ఎన్ని రోజులైందో పాపం. ఎక్కడి నుంచి వచ్చిందంట వాసన? చెప్పండి. అయ్యా బాబు, నువ్వు ముందు ఆ సాక్షులు తీసాయ్యా, ఆ సాక్షులు తీసాయి. అయ్యే ఉత్తకి ఎన్ని రోజులైందో వాడితో కంపు కొడుతుంది అన్నాడట. సరే అన్నాడు. ఆ సాక్షులు తీసి వాష్ చేద్దాం అని చెప్పేశారు పాస్టర్ గారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ వెళ్తా ఉంటే మళ్ళీ సేమ్ అదే వాసన వస్తుంది. కారులో అదే వాసన వస్తుంటే పాస్టర్ గారు వెంటనే ఇప్పుడు కాళ్ళకల చూస్తారు. ఎందుకు నువ్వు సాక్షులు ఉతికినవో లేదో, నువ్వు సాక్షులు ఉత్తకుండా అవే 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 వేసుకోవటం వల్ల కంపు వస్తుంది. మళ్ళీ ఆ కాళ్ళకలు చూస్తే సార్ సాక్షులు లేవు. అవైతే ఎక్కడ కాదులే, ఇంకెక్కడో ఉందని మొత్తం మళ్ళీ కారు వెతికారు. కారు ఎక్కడ వెతికినా లేవు. మళ్ళీ పాస్టర్ గారు చూస్తారు, ఈడికాడాడో వాసన వస్తుంది, ఈడు ఆడ దాచి పెట్టాడు ఏంటా అని. అన్నా కాళ్ళకి సాక్స్ వేసుకోలేదన్నా, మరి ఏం చేసావు? జేబులో పెట్టుకున్నా అన్నా అన్నాడట. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయట? ఎక్కడుంటే ఏంటి? ఎక్కడుంటే ఏంటి? ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకొని, చచ్చిపోతే ఆత్మీయ జీవితంలో వాసన కంపు కొట్టుద్ది. దేవుడు కూడా మనతో ఉండటానికి ఇష్టపడ్డాడు. మీ దగ్గర దుర్గంధమైన వాసన వస్తే మీ పక్కన వాళ్ళు కూడా మీతో కూర్చోడానికి ఇష్టపడలేరు. సువాసనకు ఉన్నప్పుడే ఎవరైనా పక్కన ఉండటానికి ఇష్టపడతారు.
మనలో కూడా పాపం అనే దుర్గంధపు వాసన వస్తే దేవుడు కూడా మనతో ఉండటానికి ఏమాత్రం ఇష్టపడతాడా? పొగాకు నమిలేవాడు పక్కన కూర్చొని పట్ట వస్తా ఉన్నాడు అనుకున్నాడు, పక్కన కూర్చుంటారా? సిగరెట్ తాగేవాడు, స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాడు మాట్లాడుతుంటే నోరంతా గబ్బు వాసన వస్తే నోట్లో భలే మాట్లాడుతున్నాం అంటారా? ఉండలేం. ఎందుకు ఉండలేం? భయంకరమైన వాసన వచ్చినప్పుడు ఉండటానికి ఎవరు ఇష్టపడలేం. సువాసన వచ్చినప్పుడు ఎవరైనా ఉంటాం. దేవుడు కూడా మనలో నుంచి పాపం అనే దుర్గంధపు వాసన వచ్చి ఆత్మీయ జీవితం చచ్చిపోయినప్పుడు నీతో ఉండటానికి దేవుడు కూడా ఏమాత్రం ఇష్టపడ్డో. కాబట్టి మనం ఎలా ఉండాలట? చచ్చిపోయిన ఆత్మీయ జీవితం లాగా ఉండకూడదు. పరిమళమైన, ఎట్లాగా ఉండాలి? పరిమళమైన సువాసనగా మనం ఉండాలి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగలు పడుట వలన అది చెడు వాసన. ఏం వాసన వచ్చిందట? అత్తరులో, తైలం అంటే అత్తరం, అత్తరులో ఈగ పడిపోతే అత్తరంతా ఏమైపోయింది? చెడు వాసన కొట్టేసిద్దట. ఏమైపోయింది? ఒక ఈగగా, ఒక ఈగ పడితే ఏం పోయింది? ఏమైపోయింది? అత్తరులో ఈగలు పట్టడం వల్ల చచ్చిపోతే అదంతా చెడిపోద్దట. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇప్పటివరకు మంచిగానే ఉండి ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలులు చేసి ఎంతో సహాయం చేసి బాగా ఉన్నప్పటికీ చెడిపోయి చచ్చిపోతే ఆత్మీయ జీవితం చెడు వాసన వచ్చింది. అంతా ఏమైపోద్ది? ఏం వాసన వచ్చేసింది? చెడు వాసన కంపు కొట్టుద్ది. చెడు వాసనకి ఎవరు ఇష్టపడరు. ఆత్మీయ జీవితంలో పాపం అనే వాసన వచ్చినప్పుడు, దుర్మార్గము దుర్గంధం అనే ఆ మురికి వాసన వచ్చినప్పుడు ఎవరు ఇష్టపడరు. దేవుడు మనల్ని ఎలా మార్చాలనుకుని ప్రాణం పెట్టాడు? పరిమళమైన వాసన, సువాసనగా మార్చాలి అని దేవుడు నీ కోసం ప్రాణం పెడితే నువ్వెట్లా మారిపోతున్నావు? చచ్చిన వాసన వస్తుంది. ఈరోజు ఈ మాట ఉంటున్న మనం, నువ్వెక్కడున్నావో యేసుక్రీస్తు అనే సువాసన నీలో నుంచి రావాలి. నేను ఎప్పుడప్పుడు చూస్తాను, పిల్లలు అక్కడ ఇక్కడ కూర్చుంటూ అంటారు. ఎవరన్నా ఒక్కసారన్నా మనవడు అక్కలు కూడా అక్కడక్కడ కూర్చున్నప్పుడు నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఎవరన్నా ఒక అక్క నోట్లో నుంచి ఉన్న క్రీస్తు అనే సువాసన వచ్చిద్దేమో అని చూస్తాను. ఎక్కడన్నా క్రీస్తు మాట తప్ప ఏమైనా మీరు మంచి మీరు కాదులే. యవనస్తులు కూడా అక్కడ కూర్చొని ఆ పైపుల మీద తూన్ మీద పెట్ట చూస్తే, నేను మొన్నసారి చూస్తే ఆ గోడకి అంత ఎర్రగా రంగు పడింది. ఏంటది? వాసన కంపు. ఏదో తిన్నారు ఒక్క పొల్లు. ఏ వాసన? ఆ ఒక్కపొడి తిని ఊసేవాడు పక్కన బాగానే కూర్చుంటాడు, వాడికి కూడా ఇది ఇష్టం అనుకుంటా వాసన. ఎలగదొచ్చినోడు కాడ పక్కన కూర్చున్నాడు అంటే వాడికి కూడా వాసన ఇష్టమైనప్పుడే వాడు కూడా కూర్చోగలుగుతాడు. అవునా కదా? దుర్గంధపు వాసన భరించేది ఎవడు? అలాంటోడే భరిస్తాడు. మిగతా వాడు అక్కడి నుంచి ముక్కు మూసుకొని బయటికి వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా పాపముతో పాప అలవాట్లతో పాలివారి ఉండకండి. దేవుడు మనల్ని క్రీస్తు అనే పరిమళమైన వాసనగా, క్రీస్తు అనే పరిమళమైన వాసనగా దేవుడు మనం మార్చాలనుకున్నాడు. ఆమేన్. సో యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. ఏ వాసన వస్తుందంటే వాళ్ళకు? పరిమళ వాసనకు బదులుగా మురుగుడు వాసన. మురుగుడు వాసన బాగుంటుందా? ఏమాసన? దేవుడు ఎలా చేయాలనుకున్నాడు మనల్ని? దేవుడు నిన్ను పరిమళమైన వాసనగా మార్చాలనుకున్నాడు. నువ్వెట్లా మారిపోతున్నావు? కంపు కొట్టే మురుగుడు. అర్థమవుతుందా ఈరోజు జీవితం? యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి పరిమళమైన వాసనగా నీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటుంటే, నువ్వేమో యేసు ప్రభువారిని సువాసనగా మార్చాలని నిన్ను కోరుకుంటుంటే, నువ్వేమో నీ చేష్టల వల్ల నీ పనుల వల్ల మురిగిపోయే మురుగుడు వాసనగా మార్చుకుంటావు నీ జీవితాన్ని. ఈరోజు నీ జీవితం మురుగుడుగా మురిగిపోయే వాసనగా వస్తే రేపు నువ్వు నష్టపోతావు, జీవితం నాశనం చేసుకుంటావు. యేసు ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టిందంతా వ్యర్థమైపోద్ది. కాబట్టి ఎప్పటికీ కూడాను ఆచారములు, ఈ చచ్చిపోయిన వాసనలు మనం ఎప్పటికీ అలా ఉండకూడదు. మరొక మాట చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన నా కుమారులకు నా వాసన అసహ్యం. ఎవరో తెలుసా ఈ మాటలనేది? యోబు గారు. యోబు గారికి 10 మంది బిడ్డలు, 1 కుమార్తెలు, 7 మగపిల్లలు.
యోబు ఆత్మీయతలో భక్తిపరులో చాలా మంచివాడు. కానీ భార్యకు కూడా ఎట్లా ఉందంట, ఈయన ఒక చాదస్త మనిషి అనేది. ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు, ప్రార్థన ప్రార్థన, దేవుడు దేవుడు, ప్రార్థన చేసుకోండి, దేవుని భయభక్తులతో అవ్వనండి, ఎప్పుడు దేవుడు దేవుడు. భార్యకు చాదస్తం అన్నది. భార్యకు యోబు గారి భక్తి పెద్దగా ఇష్టంగా అనిపించలేదు. ఏమన్నారు? నా భార్యకు నా వాసన అసహ్యం, నేను కనిన నా కుమారులకు అసహ్యంగా మారిపోయారట. బిడ్డలకు కూడా నచ్చలేదట. ఒకే ఇంట్లో ఉంటున్నారు, అవునా కదా, ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఎవరికి వారిగా అయిపోయారు. ఏమైనా చెప్తుంటేనేమో భార్యకు నచ్చట్లేదు, బిడ్డలకు నచ్చట్లేదు. ఏనంటేనేమో వాళ్ళకు ఇష్టం లేకుండా పోయింది. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ సమాధానం లేకుండా పోతుంది. అందుకే యోబు వీళ్ళను ముందే చూసి, అయ్యో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నావు, అదే నా ఇంటికి వచ్చింది అని తర్వాత బాధపడ్డాడు. ఆ బిడ్డల ప్రవర్తన చూసి, వాళ్ళని చూసి, ఏది వస్తుంది అని నేను ముందే భయపడ్డానో అదే వచ్చింది. ఈరోజు ఈ మాట అంటున్నా ప్రియ సహోదరులు సహోదరులు, ఈరోజు ఆ కుటుంబాలే, ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఏమలేదో తెలుసా? సమాధానం అనే వాసన, సమాధానం లేదు. యోబు ఎంత మొత్తుకున్నా, యోబు ఎంత ప్రార్థన చేసినా, యోబు అంటే బిడ్డలకు అసహ్యంగా మారిపోయిందట. ఈరోజు దేవుడి మాటలను చెప్తూ ఉంటుంటే, ఈరోజు దేవుని గురించి భయభక్తులు ఈ కుటుంబంలో నేర్పిస్తూ ఉంటుంటే వాళ్ళు అసహించుకుంటున్నారా? చివరకు వారే నష్టపోతారు. కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితి మన కుటుంబాలకు ఉండకూడదు. దేవుడు నిన్ను వాసన చూస్తాడు. దేవుడు నిన్ను వాసన చూసినప్పుడు నీలో నుంచి ఏం వాసన రావాలో తెలుసా? మంచి సువాసన రావాలి. ఏ వాసన రావాలా? సువాసన రావాలంటే సెంట్లు కాదు, సబ్బులు, పౌడర్లు కాదు. ఇక్కడ శరీరపు చెమట వాసన రాకుండా నువ్వు కొట్టుకుంటావు ఇవి. ఇక్కడ పాపపు వాసన రాకుండా ఉండాలి అంటే ఒక్కటి మార్గం, క్రీస్తే దానికి పరిశ్రమ. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎందుకు సెంటు కొడతారు చెప్పండి? ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన శవానికి ఎందుకు సెంటు కొడతారు అంటే, వాళ్ళకి బతుకున్నప్పుడు సెంటు కొట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టం అని కొడతారా? ఎందుకు? ఆ చెడు వాసన, కుళ్ళిపోయిన శరీరపు వాసన బయటికి రాకుండా కవర్ చేయటం కోసం, బయటకు రాకుండా ఉండటం కోసం పైన సెంటు కొడతారు. అవును కదా? ఈరోజు కూడాను మనలో ఉన్న దుర్మార్గము, పాపము, అతిక్రమము, అన్యాయము, ఈ వాసనలన్నీ పోవాలంటే క్రీస్తు అనే సువాసన మన జీవితంలోకి రావాలి. ఆమేన్. యేసు క్రీస్తు అనే సువాసన, యేసు క్రీస్తు ప్రభు కనుక నీ జీవితంలోకి రాకపోతే నీ జీవితం ఇంకా దుర్గంధంగానే ఉంటుంది. ఆ వాసన పోవాలంటే క్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి రావాల్సిందే. చనిపోయిన వాళ్ళ దగ్గర సరే గుర్తుపెట్టుకుంది, ఆ వాసన కనబడకుండా రాకుండా ఉండాలంటే బయటికి సెంట్ కొట్టాల్సిందే. మనలో కూడా ఎక్కడ కూడా మంచి అనేది లేదు. మనం దుర్మార్గపు పనులను బట్టి ఏ భేదం, రోమ 3:23 ప్రకారం అందరము పాపము చేసిన వారమే, పాపం వల్ల మనం అందరము దుర్వాసన కలిగి ఉన్నాం, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయన అంటాడు యెషయా భక్తుడు. కాబట్టి క్రీస్తు అనే ఈ ఒక్క సువాసన మాత్రమే మనలో ఉన్న పాపం అనే వాసన బయటికి రాకుండా చేస్తుంది, దాన్ని తీసివేస్తుంది, అసలు ఆ వాసన కనబడకుండా చేస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, దేవుడిని వాసన చూసినప్పుడు నీ దగ్గర ఏ వాసన వస్తుందంటే, నా దగ్గర సంతూర్ అండి, మా దగ్గర నంబర్ 1 అండి, మా దగ్గర లక్స్ అండి, ఇవి ఈ వాసనలకు, సబ్బులు ఈ వాసనలు కాదు. ఏ వాసన తెలుసా? యేసు చూడండి, ఆదికాండం 27:27 చివరి లైన్ చదువుతాం. ఆదికాండంలో 27వ అధ్యాయం 27వ వచనం చివరి లైన్. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం. ఇంకొంచెం ముందుకి. అప్పుడు అతడు వస్త్రములను వాసన చూచి అతనును దీవించి ఇట్లడైన. ఏం చేశాడట ఇస్సాకు? ఇస్సాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడు ఏశావు, మరొకడు యాకోబు. దీవించాలనుకుంటే ఆయన కళ్ళు కనబడటం లేదు, పెద్ద వయసు అయిపోయింది, కళ్ళు కనబడట్లేదు. కళ్ళు కనబడినప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే, కొడుకుని దగ్గర పిలిచి వాసన చూశాడట. ఏం చేశాడు? వాసన చూసి, వీడు పెద్ద కొడుక చిన్న కొడుక, వాడి బట్టల వాసన చూసి
వీడు ఏ సెంటు కొట్టుకుంటాడో తెలీదా, ఏం పూసుకుంటాడు, ఏ అత్తర పూసుకుంటాడు, వాడు పెద్దోడు ఏం చేస్తాడో, చిన్నోడు ఏం చేస్తాడో వాసన చూసి కళ్ళు కనపట్లేదుగా, అప్పుడు దీవించాడు. కానీ దేవుడికి చూపు బాగా ఉంది. ఆయన దృష్టికి కనబడనిది సృష్టము ఏదీ లేదు. ఆయన కూడా నీలో నుంచి ఏ వాసన వస్తుందో చూస్తాడు. ఆ వాసన చూసిన తర్వాత నీలో పరిమళమైన సువాసన బయటకు వస్తుందో, లేక నీలో నుంచి పాపపు వాసన బయటకు వస్తుందో చూసి అప్పుడు దీవించాలా, లేకపోతే ఆయన కోపం నీ మీదగా రావాలా అనేది ఉంటుంది. ఇస్సాకు వాసన చూసి యాకోబును దీవించాడు. ఏం చేశాడు? ఇస్సాకు వాసన చూసి యాకోబును దీవించాడు. ఈరోజు దేవుడు కూడా నీలో నుంచి వచ్చే పరిమళమైన సువాసన చూడాలనుకుంటున్నాడు. ఆమేన్. కాబట్టి చూద్దాం. మనం 3 విషయాల్లో విశ్వాసం, మనం ఈ 3 వాసనలు కలిగి ఉండాలి. చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. రైట్. ఇల్లు ఏమైపోయిందట? ఇల్లు ఆ అత్తర వాసనతో నిండిపోయాను. ఎన్ని సీసాలు పగలగొట్టింది చెప్పడా? ఎన్ని సీసాలు పగలగొట్టింది? ఒక సీసా. అత్తర బుడ్డులో ఒకటే. ఎన్ని? ఒక్క అత్తర సీసా ఎంత నింపింది? ఇల్లు అంతటిని నింపింది. అవునా కదా? ఒక్క అత్తర సీసా ఓపెన్ చేస్తే, బాటిల్ ఓపెన్ చేస్తే ఇల్లంతా నిండిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా వాసన వచ్చింది. అవునా అంటారు కదంటారా? మీ ఇంట్లో యేసుప్రభు నమ్ముకుంటే ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు. మీ ఇంట్లో ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు. మీరు బాటిల్ ఓపెన్ చేస్తే అంటే ఏంటది? మీరు బాటిల్ ఓపెన్ చేస్తే, బాటిల్ అంటే వేరే అనుకున్నారు బ్రదర్స్. మన నోరు ఓపెన్ చేస్తే ఏం వాసన వస్తుందంటారు? నిండిపోతుందంటారా? మండిపోతుందంటారా? నిండితే పర్లా. మరియా ఒక్క అత్తరు బాటిల్ పగలగొట్టినప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ వాసన వచ్చింది. ఇల్లంతా నిండిపోయింది వాసనతో. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇలాంటిది లేదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్క వ్యక్తి చాలు నీ ఇంట్లో. అసలు సిసలైన వాసన కలిగిన వ్యక్తి ఒక్క వ్యక్తి చాలు. ఒక్క వ్యక్తివి నీ ఇల్లంతా నింపగల వాసనతో. ఏం చేయగలవు? నువ్వు నీ ఇల్లంతా నింపగలవు అత్తర వాసనతో. ఆమేన్. మరి ఇల్లంతా అత్తర వాసన రావట్లేదంటే అర్థం ఏమంటారు? అసలు అందులో సరుకు లేదంటారు. అందులో ఏమి లేదు, ఏమి లేదు అందులో. ఆ బాటిల్లో సరుకుంటే మూత తీయగానే బయటకు వచ్చేసిద్ది. ఇల్లంతా వాసన ఎండిపోద్ది. అందులో సరుకు ఏమి లేదంటే మూత తీసినా ఒకటే తీయపనింది. ఎందుకు? ఈరోజు క్రీస్తు అనే సువాసన కూడా అర్థం. నీలో క్రీస్తు అనే సువాసన కూడా ఉండి ఉంటే నీ ఇల్లంతా క్రీస్తు అనే వాసనతో నింపబడాలి. ఆమేన్. అపోస్తలుల 16వ అధ్యాయం 31 వచనం. ప్రభు అయిన యేసునందు వారు విశ్వాసము ఉంటుంది అక్కడ చక్కమాట. రక్షించబడటానికి ఆ లూదియ కుటుంబానికి వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆ తర్వాత శతాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా రక్షించబడింది. వారందరూ రక్షించబడ్డారు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు. ఒక్కరు మంచి సువాసన వెదజల్లే వాళ్ళు ఇంటిలో ఒక్కళ్ళుంటే చాలు. ఆ ఒక్కరి వాసన ఇంటందరికీ వస్తుందట. ఎంతమందికి వస్తుంది? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుందంట. అంత వాసన రావాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు ఒక్క వ్యక్తివి నీ కుటుంబం అందరినీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నడిపించాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ ఒక్క స్త్రీ ఇల్లంతటిని సువాసనతో నింపింది. జాగ్రత్త వినండి. ఒక్క వ్యక్తి నీ ఇల్లంతటిని ప్రభువు దగ్గర నడిపించాలంటే ఆమె చేసిన ఆ గొప్ప భాగ్యం. ఏ వాసన వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో సమర్పణ అనే వాసన. ఏ వాసన వచ్చింది? సమర్పణ అనే వాసన ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఎవరింట్లో నుంచి? మరియా. ఎవరింట్లో నుంచి? ఎవరు జీవితం లేదు తెలుసా? ఏం లేదు. మనం భలే కామిక్ వేసినప్పుడు భలే పాట పాడతాం. ఏమని? సమర్పణ చేయము ప్రభువునకు ఈ దేహము ధనము సమయమును. నిజమేనా?
దేహం, ధనము, సమయమా? ఒక్క మరియా ఎప్పుడైతే పగలగొట్టిందో, సమర్పించిందో, అంత ఇల్లంతా అక్రమాసంతా నింపబడి పరిమళమైన వాసన బయటకు వచ్చింది. నీ జీవితంలో కూడా పగలకపోతే ఎప్పుడు పరిమళం బయటికి రాదు. అర్థమవుతుందా? పగిలితేనే, నీ కఠినమైన హృదయం పగిలితేనే, పాపపు హృదయం పగిలిపోతేనే అందులో నుంచి పరిమళమైన వాసన బయటికి వస్తుంది. పగలాలంటే నువ్వు వాళ్ళందరి కోసం ఇంటిలో ముందు ఒక్కరిని సమర్పించుకోవాలి, డెడికేటెడ్ కావాలి. ఈరోజు మనం అందరం రక్షించబడ్డామంటే మన కోసం సిలువలో యేసు ప్రభువు తన ప్రాణాన్ని మనం చదివిన ప్రారంభవచ్చాం Efesiయు 2లో తనను తానే జాగ్రత్త చదవాలి. ఎవరు ఒక ఆయనంట కొంచెం చదువు వచ్చి రాన ఆయన బైబిల్ చదువుతూ ఏంది బైబిల్ తను తను ఉంది, బైబిల్ కొత్త నిబంధనలు మత్తయి సువార్త కొన్ని చాటున్నది. ఏమని? తనను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు, అందుకాడ తన్ను తాను అని ఉంటుంది. అది తెలుగు భాష పద గ్రామర్ కలిపి రాసిన. తన్ను తాను ఉంది, తంతడా ఏంది? తను తగ్గించుకునే తంతడా అనుకున్నాడట. వాకైనా పాపం చేసుకోవడం. తనను తాను, క్రీస్తు మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను బలిగాను అర్పణముగాను మన కొరకు అప్పగించుకునేను. అది సమర్పణ. యేసు ప్రభువు తన ప్రాణాన్ని సమర్పించుకున్నారు కాబట్టి మనందరికీ రక్షణ వచ్చింది. నీ కుటుంబం కూడా అంత పరిమళమైన వాసనగా ఉండాలి అంటే, పాపం అనే దుర్వాసన బయటికి వెళ్ళిపోయి మన కుటుంబాలన్నీ కూడా పరిమళమైన సువాసన కదజల్లే కుటుంబాలుగా ఉండాలంటే, నీ కుటుంబంలో ముందు ఒక్కరు క్రీస్తుకు సమర్పించుకొని నీ జీవితాన్ని డెడికేటెడ్ చేసుకొని సమర్పించుకునే వారు ఒక్కరు ఉండాలి. ప్రయాసపడేవారు ఉన్నారంటారా ఈ రోజు? అలాంటి వాళ్ళు మన సంఘంలో సహాసములు ఈ మాటలు వింటుంది. మనలో యేసు ప్రభు కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డలు, నీ కుటుంబం వారు రక్షణ పొందడం కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టే వాళ్ళు ఉన్నారా? మరియా తన సంవత్సరపు ఆదాయం అంతటిని ప్రభు పాదాల చెంత పెట్టి, ప్రభు ఆఫ్టర్ ఆల్ ఇదంతా నీ పాదాల చెంత అన్నది. మనం ఏమంటాం? ఓ అమ్మో ఎంతేనా ప్రభు, ఎంత అంటాం. ఆమె అంది ఇది ఎంత అన్నది. మనం ఏమంటాం? ఎంత అంటాం. ఇదంతా ఆఫ్టర్ ఆల్ కదా. అందుకే చాలా కుటుంబాల్లో ఈ వాసన లేదు. ప్రభు దగ్గర సమర్పణ అనే వాసన ఇంటిలో లేనప్పుడు అది ఎప్పుడు పగిలితేనే బయటకు వస్తుంది, ఓపెన్ చేస్తేనే బయటకు వచ్చినప్పుడు నింపబడుతుంది కుటుంబం. అలాంటిది లేనప్పుడు నీ జీవితంలో వాసన బయటికి రాదు. రెండవ మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవగలిగిన వాళ్ళందరూ ఆ ఒక్క లైన్ చాలు. ఎవరి ద్వారా? బాగా ఫీల్ అవ్వండి. నా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన, ఎంత బాగుంది తెలుసా మాట? ఏ సువాసన? యేసు క్రీస్తు ప్రభువును గురించిన సువాసన. ఎవరి ద్వారా? నువ్వు యాడికి పోయినా నిజం చెప్పండి, నువ్వు యాడికి పోయినా ఏ వాసన చూపిస్తున్నావు? పాన్స్ రాసుకున్నావా? సంతూర్ రాసుకున్నావా? వేసుకునే వాడు రాసుకున్నావా? వేసుకుంటారా? ఇది రెండవ వాసన. ఏంటో తెలుసా ఈ వాసన? నా ద్వారా. ఎవరి ద్వారా? ఎవరికి వాళ్ళని ఫీల్ అవ్వాలి. నా ద్వారా ప్రతి స్థలం మందును ఎల్లప్పుడు, ఎక్కడున్నా ఎప్పుడు కూడా నా ద్వారా ఏ వాసన బయటికి రావాలి? క్రీస్తును గురించిన సువాసన బయటికి రావాలి. ఏ వాసన రావాలా? క్రీస్తును గురించిన సువాసన. ఇప్పుడు చెప్తాం. మీరు అక్కడ అందరు మంచి వాళ్ళే, మీరు మంచి వాళ్ళు. మనం చెట్టు కింద మీటింగ్ చేసాం అనుకో, మీరు మంచి వాళ్ళు. ఏ వాసన వచ్చింది అందరూ చెప్పండి. పనికి వెళ్ళామనుకో, పక్క పక్క పట్టెలు పట్టామనుకో, ఉద్యోగంలోకి వెళ్ళామనుకో, పక్క పక్కన కుర్చీలో కూర్చున్నామనుకో, పనిచేసే దగ్గర అయినా, పొలమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా నీ ప్రక్కన, నీ ఎదురుగా నీతో ఎవరైనా ఉన్నారు అంటే నీలో ఏమవసరం రావాలట. అందుకే దేవుడు ఒక నా ద్వారా, అదంతా అయ్యగారి పనులే, అయ్యగారి పని అన్నాడా? నా ద్వారా ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు ఎప్పుడు ఎక్కడైనా ఏ వాసన బయటికి రావాలా? క్రీస్తు అనే సువాసన నీలోంచి బయటికి రావాలి. బయటికి రావట్లేదు అనుకో అర్థం ఏంటి? నువ్వు చచ్చిన శవాన్ని. ఎవరు నువ్వు? చచ్చిన శవం.
చచ్చిన శవం దగ్గర ఉడుకు పలికే ఉండదు. ఇంకా చచ్చిపోయిన విశ్వాసం కంపు కొడతో కానీ సువాసన రాదు నీళ్ళు అనొచ్చు. బ్రతుకుంటే ఆత్మీయంగా బ్రతుకుతూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా నీ నోటి మాటల్లో ఏమొస్తుందంట? నీ పక్కన వాళ్ళకి వాసన వస్తుందట. వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలో, వీళ్ళు ప్రభు అంటే భయభక్తులు కలిగిన బిడ్డలు, వీళ్ళు ప్రభువును విశ్వాసం ఉంచిన వాళ్ళు అని నీ ప్రక్కన వాళ్ళకి ఆ క్రీస్తుని గురించిన సువాసన వస్తుంది. మందిరంలోనే కాదు, ఏముంది వాక్యంలో? ఎల్లప్పుడూ ప్రతి స్థలమందును, ఎక్కడైనా ఉండు, ఇంట్లో ఉండు, మందిరంలో ఉండు, బయట ఉండు, పొలంలో ఉండు, వ్యవసాయం ఎక్కడన్నా ఉండు, ఏ వాసన వచ్చేస్తుంది? క్రీస్తు అనే సువాసన నుంచి రావాలి. ఇది రెండవ సువాసన. మనలోంచి రావాల్సిన సువాసన ఏంటో తెలుసా? క్రీస్తుని గురించిన సువాసన. సువార్త అనే సువాసన. సువార్త అంటే మన సువార్త కాదు, సువార్త అంటే దాని అర్థం బైబిల్లో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు లేఖనముల ప్రకారము మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను అని అర్థం. సువార్త అంటే యేసు క్రీస్తుని పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచెను అనేది శుభవార్త, అనేది మంచి వార్త, అనేది సువార్త. కాబట్టి క్రైస్తవుడు క్రీస్తు ప్రభువుని కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ ఎక్కడన్నా ఉండు, ఎవరితోనైనా ఉండు, నీలో నుంచి ఏ వాసన బయటికి రావాలంటే నువ్వు మాట్లాడితే సువార్త నేను క్రైస్తవుడును నువ్వు సాక్ష్యాన్ని అక్కడ స్టాంపు పడిపోవాలా. నేను క్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచిన వ్యక్తిని కావాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నా ద్వారా ఫీల్ అవ్వాలి, గ్రేట్గా ఫీల్ అవ్వాలా. పాస్టర్ గారే పని అండి అది, సువార్త చెప్పడం నా పని కాదు, చాలా మంది అయ్యగారుల పని కాదు ఇది. నువ్వు క్రీస్తు ప్రభు యొక్క పరిమళం. ఎఫెసీ 5:2 దేవుడు అన్నాడు ఇదే, పరిమళ వాసనగా నువ్వు ఉండాలని. దుర్వాసన కాదు, దుర్గంధం కాదు, ఆచారాల వాసన కాదు, క్రీస్తులో పరిమళమైన మంచి సువాసనగా నువ్వు ఉండాలని ప్రభు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం మనలో నుంచి ఏ వాసన రావాలట? ఎవరు వస్తున్నారు? ఏ వాసన రావాలట? సెల్ ఫోన్ పట్టుకొని ఏ వాసన వచ్చేస్తుంది? ఏమంటది? ఏ వాసన వచ్చేది? పక్క దానికి టిక్ టాక్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్. అవి అవసరానికి తగ్గంత మాత్రమే. కానీ నీలో నుంచి నీ పక్కన వాళ్ళకి నువ్వు చూపించాల్సింది మాత్రం ఫస్ట్ క్రీస్తు అనే సువాసన రాకుండా, క్రీస్తు ప్రభుని నువ్వు పరిచయం చేయకుండా, క్రీస్తు ప్రభు దగ్గరికి వారిని నడిపించకుండా ఉంటే నీలో అసలు క్రీస్తు సువాసనే లేదు. క్రీస్తు సువాసన లేదంటే నీలో దుర్గంధపు వాసన. అంటే నువ్వు బతుకున్న వ్యక్తి కాదు, ఆత్మీయ చచ్చిపోయిన సమయం. చచ్చిపోయిన సమయం ఎక్కువసేపు ఇంట్లో ఉంటే బాగోదు, ఎప్పుడైనా నష్టమే. అప్పుడు గుర్తుకొచ్చింది ఎవరు వస్తారు ప్రత్యేకంగా. నువ్వు ఎక్కడైనా ఉండు, ఎలాగైనా ఉండు, ఎప్పుడైనా నీలో నుంచి పక్కన వాళ్ళకి ఏ వాసన రావాలంటే క్రీస్తు ప్రభు గురించిన సువాసన నీలో నుంచి బయటపడాలి. ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? ఎప్పుడైనా నీతో నీ పక్కన వాళ్ళకి యేసు ప్రభు గురించి ప్రకటించావా? అది నా పని కాదంటావా? నీ పనే. ఎవరు? నా ద్వారా ప్రతి స్థలం ముందు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా నా ద్వారా నేను క్రీస్తు ప్రభు అనే సువాసన వెదజల్లుతాను. ఆమేన్. ఏం తిట్టేది మన పని. అందుకే దేవుడు పరిమళ వాసనగా మనం ఉంచాలని మన కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు వారు. మన పరిమళమైన సువాసనగా మనం మారాలి అని. అప్పుడు ఎక్కడి నుంచి గుర్తుపెట్టి నవ్వులు వస్తారు. ఎక్కడున్నా కూడా, ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు నీ ఇరుగు పొరుగు పక్కన స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరితో యేసు ప్రభు యొక్క సువార్తను ఏం చేయాలా? ప్రకటించు. నీకు తెలిసినంత మట్టుకు. బైబిల్ గురించి తెలిసిన పండితులు భూమి మీద వరకు మొత్తం ఎవరు లేరు. నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. బైబిల్ గురించి పూర్తిగా ఎవరికి అసలు తెలియదు. కాబట్టి మనకు తెలిసింది కొంచెమే. నీకు తెలిసిన కొంచెమే ప్రకటించు. నీకు తెలిసిన కొంచెం యేసు ప్రభువుని గురించి ప్రకటించు. అయ్యా నాకేం తెలిసిన, నాకు చదువు రాదు కదండి. 100 సార్లు బైబిల్ చదివారు జార్జ్ మొండర్ గారు. 100 సార్లు బైబిల్ చదివినోడు ఒకసారి ఆయన బైబిల్ చదివినట్టు అన్నాడు, ఇంకా బైబిల్ నాకు కొత్తగానే ఉందన్నాడు. నేను కూడా ఇక్కడ 36 సార్లు బైబిల్ చదివాను, ఇప్పుడు 37సారి బైబిల్ చదువుతున్నాను. ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నా, ఇంకా చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి. కాబట్టి ఆ బైబిల్ గురించి పూర్తిగా ఎరిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. మనకు ఇంకా బైబిల్ చాలా మహాసముద్రం లాంటి. కొంతమందికి మనం కొన్ని ముఖ్యాలే ఎదుర్కొంటున్నాం. మనకు అందులో మన ముఖ్యంగా సువార్త చాలు. మనం యేసు ప్రభువుని నమ్ముకొని పాప రక్షించబడతాయి. యేసు ప్రభువుని నమ్ముకొని పరలోక భాగ్యం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకో, నీ జీవితాన్ని బ్రతుకుని దేవుడు మారుస్తాడు. అంతే. ఎంతగానో యేసు ప్రభువుని నమ్ముకొని నీకు లాటరీ కలిసి వచ్చి, యేసు ప్రభువుని నమ్ముకొని ఎప్పుడు తీరిపోతాయి, యేసు ప్రభువుని నమ్ముకొని రోగాలు తగ్గుతాయి, ఎట్లాంటి లాటరీ పథకాలు పెట్టకండి. యేసు ప్రభువుని నమ్ముకో, నీ పాపాలు క్షమించబడతాయి.
యేసుప్రభు నమ్ముకో, నీకు పరలోకం ఉంటుంది. యేసుప్రభు నమ్ముకో, నీ పాపములకు క్షమాపణ ఉంటుంది. ఇదే మీ సువార్త. ఇది ప్రకటించాలి. మీ మిత్రులకు, మీ ఇరుగు పొరుగు ఎక్కడున్నా మీ నోట్ల నుంచి ముందు రావాల్సింది ప్రభుని గురించి. ఒక మహాభక్తుడు ఒక తీర్మానం చేస్తున్నారు, నేను ఏ మాటలు 5 మాట్లాడిన 5 మాటలు ఖచ్చితంగా ఒకటి నా ప్రభుని గురించి మాట్లాడతాను అన్నాడు. నేను ఏ మాటలైనా మాట్లాడాను, నేను మాట్లాడిన 5 మాటల్లో ఒక మాట ఖచ్చితంగా నా ప్రభువుని గురించి ఉంటుంది అన్నాడు. మరి మనం ఎన్ని మాటలు మాట్లాడతాం ఒక రోజులో? కొన్ని వేల మాటలు మాట్లాడతాం. ఇన్ని వేల మాటల్లో ఒకటన్నా మన ప్రభువుని గురించి మాట్లాడతామా? అసలు ఆ వాసనే బయటకు రావట్లేదా? అసలు ఆ వాసనే యేసు ప్రభువు గురించి వాసన నీ నుంచి బయటకు రావట్లేదంటే అర్థం ఏంటి? ఒప్పుకున్నావు? ఏంటది? చచ్చిపోయిన వ్యక్తులు, ఆత్మీయంగా చచ్చిపోయిన శవం ఎప్పటికైనా కుళ్ళిపోయి మిగతా వాళ్ళని కూడా చెడగొట్టేది. జాగ్రత్త. చచ్చిపోయిన శవాలుగా ఉండకండి. బ్రతుకున్న వ్యక్తి మరికొంతమందిని బ్రతికిస్తారు, చచ్చిపోయిన శవం మరికొంతమందికి కంపు కొట్టేలా చేస్తాం. కాబట్టి మనం బ్రతికిన ఆత్మీయులను, బ్రతికిన వారం, బ్రతుకుతున్న వారం మరికొంతమందిని క్రీస్తు ప్రభు ద్వారా బ్రతికించే వారంగా ఉండాలి. ముందుగాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ సువార్త అన్నాడు. క్రీస్తు పూర్వం 323వ కాలంలో భూమి మీద గ్రేట్ అలెగ్జాండర్ అనే వ్యక్తి జీవించాడు. ఆయన యుద్ధానికి పోయి ఆయన యుద్ధం నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళందరికీ ఒక సింబల్ ఉండేది, ఒక గుర్తు ఉండేది. ఏంటంటే ఆయన కంటే ముందు సువాసన వచ్చేది. ఆయన కంటే ముందు గ్రీకు దేశంలో సువాసన వచ్చేది. సువాసన వస్తుందంటే అర్థం ఏంటంటే అలెగ్జాండర్ చక్రవర్తి విజయం సాధించాడు అని గుర్తట. సువాసన వస్తుంది అంటే అర్థం అలెగ్జాండర్ చక్రవర్తి విజయం సాధించాడు కాబట్టి విజయానికి ముందుగా అందరూ సెంటు కొట్టుకుంటూ వచ్చేసారు అనే ప్రచారం. మనం చదివిన వచనంలో కూడా ఉంది. తెలుసా మాట ఏముందో తెలుసా? క్రీస్తు సువాసన వెదజల్లటం, విజయోత్సవం. నువ్వు కూడా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను వెదజల్లినప్పుడు, నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడినప్పుడు ఎంత విజయం ఉంటుందో, ఎంత గొప్ప భాగ్యం ఉంటుందో. కాబట్టి మనం ఆ క్రీస్తు అనే సువార్తను వెదజల్లే వరంగా ఉందుమగాక. ఆమేన్. చివరికి మరొక మాట చదువుకుందాం. పిలుపు పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం భాగం. సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలె పుచ్చుకొని ఏమీ తక్కువ లేని ఉన్నారు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇక్కడ ఇంకో చివరి మాట, 3వది. ఆ దేవుడి మాట అపోస్తలుడు పౌలు మాట చెప్తూ ఒక చక్కటి మాట అన్నాడు. మనోహరమైన ఏ వాసన? వాసన మనోహరమైన వాసన, అన్నింటికంటే మించిన వాసన. ఏ వాసన? మనోహరమైన వాసన, దేవునికి ప్రీతికరమైనది, అంటే దేవునికి ఇష్టమైన వాసన. మనోహరమైన వాసన. ఏంటబ్బా మనోహరమైన వాసన? దేవుడికి ఇష్టమైన వాసన అంట. అయ్యగారు ఆ సెట్టు పేరు చెప్పండి అంటారా? దేవుడికి ఇష్టమైన వాసన ఏంటంట? మనం ఇలా ఉండాలి. సమర్పణ అనే వాసన, సమర్పణ మనలో నుంచి రావాలా? నువ్వెక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి సువార్త అనే వాసన రావాలా? నువ్వెక్కడ ఉన్నా మనోహరమైన వాసన. ఏ వాసన? మనోహరమైన వాసన. ఏంటి తెలుసా? అది సేవ పరిచర్య. దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడు? దేవుడు నీకు ఏ ప్రభావం ఇచ్చాడు? దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడు? దేవుడు నీకు ఇచ్చిన దానిని ఎవరి కొరకు? దేవుని కొరకు, దేవుని సేవ కొరకు నువ్వు ఉపయోగించాలి. అదే అన్నింటికంటే మనోహరమైనది. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నాకేమీ తక్కువేమి లేవు, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అయినా దేవుని సేవలో మీరు చేస్తున్న సహకారం, ఆ సహకారం మనోహరమైన సువాసనలాగా ఉంది. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినది అది ఏదైనా సరే దేవునికి ఉపయోగించాలి, దేవునికి వాడాలి. అది జ్ఞానమైన, చదువైన, ఉద్యోగమైన, శక్తి అయిన, బలమైన, ధనమైన, ఏదైనా సరే దేవునికి ఉపయోగపడనిది ఏది నీకు ఉపయోగపడదు. అర్థమవుతుందా? దేవునికి ఉపయోగపడింది ఏది, దేవుని కోసం ఉపయోగించినది ఏది నీకు కూడా ఉపయోగపడదు. అన్నింటికంటే మనోహరమైన, దేవునికి ఇష్టమైనది ఎంత తెలుసా? సేవ. ఇది మనోహరమైన సువాసన. అయ్యగారు మేమే సేవ చేస్తామండి, మాకేం వచ్చండి? దేవుడు అవ్వాలి. దేవుడిచ్చిన ఆరోగ్యం ఉంది, దేవుడిచ్చిన శక్తి ఉంది, దేవుడిచ్చిన బలం ఉంది. ఇది కేరి అనబడే దైవసేవుడు ఒక మాచనేవాడు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు,
ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు దేవుని సేవలో వాడబడు. ఆరోగ్యం కాస్త పోయిందనుకో, ఆ వెనక కూర్చున్నాడు మంచోళ్ళే కూర్చోరు, ఆ కుర్చీలో కూర్చొని వయసు వచ్చింది అనుకో, మీరు మంచోళ్ళే మోకాళ్ళు నొప్పులు వచ్చి కదా, మోకాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళు ఏం చేయలేరు, కూర్చుంటే లేవలేరు, లేస్తారు, కూర్చున్నారు, పరిగెత్తలేరు సేవకుడు. అన్నా ప్రార్థన బాగా పరిచయం అంటే కదా ఏమొస్తాను, నాకు కాళ్ళ కనుకోరు, నువ్వు కూర్చుంటే లేవలేను, చలి ఏడొస్తా, చలికాలం ఏమంటారు, చలి ఏడొస్తా, చలి పెట్టుకోవాలి, శరీరం తట్టుకోలేదు. ఎండాకాలం ఎండకు నేను తట్టుకోలేను, సౌండ్ పుట్టుద్ది, ఎప్పుడు వస్తా, చలికాలం రాలేవు, వర్షాకాలం వర్షం పడుతుంది కదా జలుబు చేస్తుంది, ఏ కాలం వస్తాం, చలికాలం రాన్న ప్రార్థన పోదాం అంటే చలికి తట్టుకోలేను, ఎండాకాలం ఎండకు తట్టుకోలేను, వర్షాకాలం జలుబు చేస్తుంది నాకు నిమ్మ. ఎప్పుడు అదే ఇప్పుడు ఏమైనా వస్తుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, దేవుడి శక్తి బలము నీలో ఉన్నప్పుడే దేవుని సేవలో నువ్వు మనోహరమైన సువాసనను వెదజల్లే వల్లగా ఉండాలి. ఆమె మన చర్చి నుంచి దాదాపుగా 17 మంది ట్రైనింగ్ అయ్యారు, ఉన్నారా? 17 మంది బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. ఎంతమంది ఈరోజు సేవలు వాడబడుతున్నాను దేవుని సేవలో. వాళ్ళు మాత్రమే కదా, మనం అందరం కూడా, మనందరికి మిగతా దేవుడు తాళంతలు ఏమి ఇవ్వలేదా? మనందరికి దేవుడు టాలెంట్లు ఏమి లేవా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంత ఇచ్చాడు. ఎవరి తలాంత వాళ్ళదే, ఎవరి కృపావరం వాళ్ళదే. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు నామానికి మహిమ రావాలి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ క్రీస్తు ప్రభు యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. కాబట్టి మనం దేవుడు మనకి ఇచ్చిన ఆ తలాంతులు క్రీస్తు ప్రభు సేవ కొరకు ఏం చేయాలి? అదే దేవుడు అన్నాడు, మనోహరమైన శ్వాస. ముందు మనకు గుర్తుండాలి, పరిచారకులు అంటే దేవుని సేవకులు అంటే తెలుసా? సేవకులు అంటే తెలుసా మీకు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం తెలుసా? మోషే మృతి నొందిన తర్వాత మోషే సేవకుడైన యెహోషువతో దేవుడు మాట్లాడెను. దేవుడు అన్నాడు, నా సేవకుడైన యెహోషువ అనలా, మోషే సేవకుడైన యెహోషువ అంటాడు. ఎప్పుడు కూడా మీరు ఏం గుర్తుకొచ్చుకోవాలంటే, నేను అయ్యగారిని అయిపోయాను అనుకోవద్దు. ట్రైనింగ్ అయినలో అయ్యగారు అయిపోయింది, అయ్యగారు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, నా నెత్తి మీద కిరీటం పెట్టారు, ఇక నా పని అయిపోయింది, అయ్యగారునే నేను ఈ మందిరంలో సేవ చేయను, పరిచయం చేయను, నేను టైంకి వస్తా అనుకోవద్దు. దేవుడు కిరీటాన్ని బిగేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవకుడు ఏలే దగ్గర పని చేసిన ఎలీషా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఏలే అన్నం తింటే ఎలీషా వచ్చి చేతులు కడిగాడు. ఏం చేశాడు? పరిచారకుడు సేవ అంటే నువ్వు యజమాని కాదు, బాస్ కాదు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు పరిచారము చేయుటకు ప్రతిగా తన ప్రాణమును ఖైదనంగా విమోచనగా పెట్టుటకు వచ్చెను. సేవ అంటే బానిస. నువ్వు సేవ సర్వెంట్, నువ్వు పరిచారకుడు, యజమాని కాదు, బాసు కాదు. యజమాని బాసా? మరి ఒక్కొక్కరు టయానికి వచ్చి అంత మైకులు పెట్టి పట్టాలేసి పరదాలేసి అంత అయిన తర్వాత మీరు వస్తున్నారు ఇంటి సేవ ట్రైనింగ్ అయినలో. ఎప్పుడు రావాలా? ప్రార్థనకు ముందే సిద్ధపరచడానికి ముందే ఏముంది వాక్యంలో? ఏలియాకు ముందు ఎలీషా సిద్ధపరిచినట్లుగా, ఎలీషాకు తర్వాత గెహాజీ సిద్ధపరిచినట్లుగా సంఘంలో మోషే తర్వాత ఎవరిని? మోషేకి కుమారులు ఉన్నారు లేరా? మోషేకి బిడ్డలు ఉన్నారు, కానీ మోషే కొడుకుల దేవుడు సేవకి ఎన్నుకోలా. ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువని ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? మోషే దగ్గర సేవకుడిగా గుర్తించబడ్డాడు. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన యెహోషువలా, మోషే సేవకుడైన యెహోషువ అన్నాడు. మీరు ఆ సాక్ష్యం సంపాదించుకుని ట్రైనింగ్ అయినాడు. ఒకరోజు పిల్లికి భయపడి ఎలుకలన్నీ కూడా ఒక ప్లాన్ మీటింగ్ పెట్టుకున్నాయి. పిల్లి వచ్చినప్పుడు మనం భయపడుతున్నాం, ఎట్లా కాదు, పిల్లి వచ్చినప్పుడు, పిల్లి అరుపు విన్నప్పుడు మనం అందరం తప్పించుకోవాలంటే మనల్ని నడిపించే ఒక మంచి లీడర్ కావాలి, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్న మనలో ఒక రాజుగా పెట్టుకోవాలి అనుకొని ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నా. ఎలుకలన్నీ పెట్టుకొని ఒక పెద్ద ఎలుకను చూసి, తెలివైన ఒక ఎలుకను చూసి, ఎక్కడి నుంచి నువ్వు మాకు నాయకుడివి, నువ్వు ఎట్లా చెప్తే అట్లా మేము వింటాం అనుకున్నాయి. అనుకొని ఆ ఎలుకలన్నీ ఒకేలాగా ఉంటాయిగా, నువ్వు మాకు యజమాని అంటే గుర్తుగా నేను ఒక కిరీటం పెడుతున్నా ఉన్నాయి. కిరీటం పెట్టేసాయి ఎలుకకు. ఆ కిరీటం ఎప్పుడైతే పెట్టాయో ఇటర్లండి అటు వెళ్తాం, ఇటరండి ఇటు రావడం, ఆ దిక్కు నెలండి ఈ దిక్కులు అన్ని ఆర్డర్ చేస్తా ఉంది. వాటిగా ఆ ఎలుక అనిపించింది, నేను రాజును అయిపోయాను, కింగ్ అయిపోయాను. ఏ లోపల ఒక పిల్లి అరుపు వినపడింది. పిల్లి అరుపు ఎప్పుడైతే వినపడిందో ఆటోమేటిక్ గా ఆ ఎలుకల్లో భయం మొదలయ్యి బ్రతుకు జీవుడు అంటూ కన్నులు దొరకడం ప్రారంభమయ్యాయి. ఎక్కడ కన్ను ఉంటే ఎలుక కన్నులు దొరుకుతున్నాయి. పాపం రాజు ఎలుక కూడా ప్రాణం ఎవరికారు తీపి
ప్రాణం అంటే ఎవరికి భయం ఉండదు. ఈ రాజు వెళ్ళి కూడా భయపడి పారిపోతా ఉంటే కన్నం కాడికి పోయాక నెత్తి మీద కిరీటం అడ్డం వచ్చింది. ఎంత దూరినా నెత్తి మీద కిరీటం అడ్డం వచ్చి ఏం కావట్లా, కన్నంలో దూరలేకపోయినా ఈ లోపల ఎలుకొచ్చింది, హాయిగా భోజనం చేసేసింది. పిల్లి వచ్చేసి ఎలుకను భోజనం చేసేసి. కాబట్టి ఇప్పుడు కూడా సేవకుడిగా గుర్తుంచుకోవాలి. ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తలాంతులు ఉన్నా, ఎంత తర్ఫీదు పొందినా, ఎంత సర్టిఫికెట్ అన్ని వచ్చినా కిరీటాలు కాదండి. ఆ కిరీటాలు మీకు ముళ్ళ కిరీటాలు, అవి హోదాకు కాదండి. దేవుని సేవలో మరింత మరింత మరింతగా తగ్గించుకొని పరిచయం చేయడానికి సేవకులో వినండి, బహుగా జాగ్రత్తగా మీ కొరకు. ఎప్పుడు నువ్వు అభిషేకించబడ్డావు. అందుకే దేవుడు అంటాడు లోకస్వార్త 9వ అధ్యాయం చివరి వచనంలో, నాగటి మీద చెయ్యి పెట్టి వెలుగు తక్కువ చూచువాడెవడు, నువ్వు దేవుని రాజ్యములకు పాత్రుడు. నువ్వు దేవుని సేవ అని నాగటి మీద చేయి పెట్టావో, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసావో అయిపోతావు. జాగ్రత్త. ఏంటది? జాగ్రత్తగా నువ్వు దేవుడి సేవ చేయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది మనోహరమైన, దేవునికి బాగా ఇష్టమైన సేవ. అందుకే సేవకులకు ఏముంటుంది? ఆశీర్వాదాలు 2 ఉంటాయి. ఇంకా యాకోబు అన్నాడు, నాయన బాబు మీరందరూ సేవ సేవ అంటారయ్యా, సేవకులుగా మాకండి అయ్యా అన్నాడు యాకోబు గారు. నేను సేవకునైతే అమ్మ పౌలు గారు సేవకుడు అయ్యాడయ్యా, పౌలు గారు ఈ ఊరు వచ్చినాడు, ఆయనకి ఏముందయ్యా, పౌలు గారు సేవకుడు అయ్యాడయ్యా, పౌలు గారు సేవకుడు అయ్యాక డాబా కట్టాడు, ఇల్లు కట్టాడు, కారు కొన్నాడు, స్థలాలు కొన్నాడు, ఎక్కడ చర్చి అక్కడ చర్చి. పౌలు గారు భలే సేవకుడే, ఇన్ని సంపాదించాడు. నేను కూడా సేవకుడైతే నన్ను కూడా ఇవన్నీ వస్తాయేమో. వస్తాయా? వస్తాయేమి? ఇన్ని నిజమే, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. 20 సంవత్సరాల కింద ఇవేమీలో, నేను ఈ ఊరు వచ్చి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు తినడానికి తిండి లేని పరిస్థితి. కనీసం సైకిల్ కూడా లేదు. ఉందా? సైకిల్ కూడా ఎవరు ఇచ్చిన సైకిలే ఏమి లేదు. అప్పుడు నా నెలకు 600 సంపాదన. ఏమి లేవు. ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాడు క్రమక్రమంగా. అంతేకాని సేవకి వెళ్తే ఏమి సేవ అంటే చావు అని అర్థం. సేవ అంటే శ్రమలు. చిన్నోడు పెద్దోడు అయినోడు కారణం ప్రతి ఒక్కడు పెడతాడు, నోటికి వచ్చినట్టు పడాలా, భరించాలా. అదే నేను ఎవరు అనుకున్నా, అసలు ఏంటో తెలుసా? తెలిస్తే నువ్వు సేవకుడు ఎలా అవుతావు? ఇక్కడ సేవ పరిచర్యలో ఎప్పుడు కూడాను ఈ హోదాలు కావు, ఈ స్థిరాస్తులు ఇవి కావు. ఇవి తర్వాత నీకు ఏది ఎప్పుడు దేవునికి కావాలో అది దేవుడు సకాలంలో సమకూరుస్తాడు. అప్పటి వరకు దేవుని చేతి కింద యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. బలిష్టమైన మొదటి పేతురు 5:10, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, అణిగి ఉండాలి. దేవుడు పైకి లేపే వరకు, దేవుడు ఇచ్చే వరకు ఆ శ్రమలను కొంచెం కాలం మనం ఏం చేయాలి. కాబట్టి సేవకుడిగా తప్పిది పొందిన వారు గుర్తుపెట్టుకోండి. మీకు సేవకు వెళ్ళేటప్పుడు ముందుగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదాలు కాదు. సేవకుడు ఆశీర్వాదాలు 2 ఉంటాయి, తీర్పు కూడా 2 ఉంటుంది. అందుకే యాకోబు అన్నాడు, నాయనలారా మీరు సేవ అంటారు. సేవ అంటే కార్లు, బంగ్లాలు, మెడలు, మిద్దెలు కావు. మీకు 2 తీర్పు ఉంది. సేవకుడికి ఎంత తీర్పు? డబల్ పోర్షన్ తీర్పు ఉందంట. 2 రెట్లు తీర్పు సేవకుడికి ఉంటుంది. సాధారణమైన విశ్వాస తప్పు చేస్తే కొంచెం తీర్పే ఉంటుంది. అదే సేవకుడు తప్పు చేస్తే 2 రెట్లు శిక్ష అనుభవించాలి. అందుకే యాకోబు గారు అంటారు, మీరు అనేకులు బోధకులుగా ఉండకండి. చాలా మంది, మీరు మంచి పేరు కాదు, చాలా మంది ఈ చూసి మేడల నిద్ర చూసి సేవకెత్తి ఎన్ని వస్తాయి. నిజమే, సేవకెత్తి ఏమి రావు. దేవుడు తన సేవ కోసం ఆశీర్వదించి నాకు ఉద్యోగం ఇచ్చి, ఆ ఉద్యోగం ద్వారా దేవుడు తమ సమస్తాన్ని ఆయన సేవ కొరకు ఉపయోగకరంగా ఇచ్చాడు. అంతే. అందుకోసమే దేవుడు ఇచ్చాడు. కానీ ఆ స్థిరాస్తులు సంపాదించుకోవడానికి ఏమి దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ఎప్పుడు కూడా సేవ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఒక్కటే సేవ, నువ్వు వచ్చే విషయంలో ఆత్మల రక్షణ. అంతే. ఇక సేవ అంటే ఆత్మల రక్షణ. ఎంత ఇస్తారు కాదు, ఎంత ఇస్తారు, వాళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు కాదు, ఆత్మల రక్షణ. ఆ ఉద్యోగులు లేని టైంలో కూడా తెలుసా, ఎప్పుడు ఉద్యోగులు లేని టైంలో కూడా మన సంఘం నుండి దాదాపు 200-300 రూపాయలు నెలకు వచ్చాయి. అప్పుడు ఎంతమంది లేదు, 15 మంది. ఫస్ట్ లో ఎంతమంది ఉన్నాం? 10-15 మందే ఉన్నాం. 200-300 వచ్చాయి. 200-300 నెలంతా ఎట్లా గడిచిపోద్ది? ఇంటి పనులు, ఇంటి కరెంటు బిల్లు కట్టుకోవాలా, ఇంటి దగ్గర ఎన్ని కట్టుకోవాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎప్పుడు కూడా అది గడవట్లేదని ఎవరి దగ్గర అప్పు చేయాల, ఎవరి దగ్గర చేయవచ్చు అడిగాను. అది పిలిచింది దేవుడు. ఖచ్చితంగా ఆయన పెడితే తింటాను, పెట్టకపోతే నవ్వు మోసం పస్తున్నట్టు. అంతే.
నేను దేవుడి దగ్గర నేర్చుకోను. అతను ఎప్పుడు ఎక్కడ ఎవరు నేను చేసేసి మీరేమంటే నాకు అడవట్లేదు కాబట్టి వచ్చినారు దాన్ని ఇట్లా ఎప్పుడు. కాబట్టి ఈరోజు ఎప్పుడు కూడా సేవ అంటే సంపాదన కాదు. సేవ అంటే ఒకటి ఆత్మల భారం. సేవ అంటే చావు. క్రీస్తు పిలుపత్రిక 1:20 వచ్చిన బ్రతుకుడు క్రీస్తే చావైనా యేసుక్రీస్తు ప్రభు కోసం బతుకుతాను, అవసరమైతే యేసుక్రీస్తు ప్రభు కోసం చచ్చిపోతాను. అదే సేవ లక్షణం. అంతేకాని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి, ఆ గవర్నమెంట్ వాళ్ళు 5,000 ఇస్తారనో లేకపోతే 1 year ఇస్తారు, రేపు ఇవ్వకపోవచ్చు. మరొకరు సేవ వాటి కోసం కాదు. సేవ వాటి కోసం కాదు. చర్చలు కట్టడం, సంఘాలు కట్టడం. సేవలో ఒకటే గుర్తు, కోతంతో విస్తారము, పని వారికి కావాలి. ఎంతో విస్తారమైన పని ఉంది కోత కోసేవాళ్ళు. దానికోసం ఇందాక నా ద్వారా పౌలు భక్తుడు, నా ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి, నా ద్వారా కొన్ని ఆత్మలు పరలోకం వెళ్ళాలి. రేపు పరలోకం వెళ్ళినప్పుడు నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు ప్రభువులు నీకు పిలిపితే ఖాళీ హస్తాలు, రెక్త హస్తాలు నీకు కనపడకూడదు. నువ్వు భూమి మీద 20 సంవత్సరాలు బతికా, 30 బతికా, 40, 50 సంవత్సరాలు బతికావు, నువ్వు ఎన్ని ఆత్మలు పట్టుకొని పరలోకానికి వచ్చావు, నీ చేయి చూపించని దేవుడు అడిగితే ఖాళీ చేతులతో ఉంటే సిగ్గుపడాల్సి. అందుకే ప్రతి ఒక్కరు ఫలించేవాళ్ళు. కొన్ని ఆత్మలైనా మనం భూమి మీద ఉన్నప్పుడు సేవ అనేది అందరిది. ఒక పౌలు గారిదే కాదు, నా ఒక్కడిదే కాదు, నా ఒక్కడిది కాదు. ఇది సేవ అనేది అందరిది. యేసు ప్రభు రక్తం వల్ల కడగబడిన ప్రతి ఒక్కరిలో పరిమళమైన వాసనగా సేవ చేయాలి. ఎంతవరకు ప్రభు గురించి నీకు తెలిస్తే అంతగా నీ పక్కన ఇరుగు పొరుగు వారికి నువ్వు యేసు ప్రభు గురించి ప్రకటించు. దేవుడు నీకు ఇచ్చిన ఏ తలాంతులు ఇస్తే అవి మందిరంలో ఉపయోగపడే తలాంతులు మందిరంలో, మందిరం బయట పరిచయం ఉపయోగపడే తలాంతులు మందిరం బయట పరిచయం ఉపయోగించు. ఏమి చేసినా పౌలు గారి యొక్క తీర్మానం ప్రకారం మనం ఏమైనా సమస్తము దేనికోసము? కొన్ని ఆత్మను రక్షించి ప్రభు దగ్గరకు తీసుకు అన్నింటినీ దేవునికి మహిమ కోసం మనం ఉపయోగించడమే. దానికోసమే మనం మనకిచ్చిన తలాంతులు ఉపయోగించాలి. మనకిచ్చిన జ్ఞానమైనా, మనకున్న ధనమైనా, మనకున్న సిరి సంపదైనా ఏదైనా కూడా నా ద్వారా మరి కొన్ని ఆత్మలు రక్షించాలి, నా ద్వారా ఒక బ్రతుకు మారాలి, నా ద్వారా ఒక కుటుంబం బాగుపడాలి, నా ద్వారా ఒకరు పరలోకం నడిపించబడాలి. ఇదే సేవ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అలాగే మనం ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలా. సమర్పణ అనే వాసన, సువార్త ఎక్కడికి వెళ్ళినా మన నోటి నుంచి సూపర్ సువార్త రావాలా. ఎక్కడ ఉన్నా నీకు సాధ్యమైనంత వరకు ఎంతో కొంత ఏం చేయాలా, ఎంతో కొంత నువ్వు ఎక్కడున్నాయా సాధ్యమైనంత వరకు సేవ చేయాలి. పాస్టర్ గారికి సపోర్ట్ గా ఉండేవాళ్ళు పాస్టర్ గారికి సపోర్ట్ గా మందిరంలో పరిచయం మందిరంలో పరిచయం చేయటం. నీకు ఏ తలాంత దేవుడు ఇస్తే అదను ఎలా మాత్రం ఉండకండి. ఇశ్రాయేలులో ఉన్నారు, దేవుడే ఆచరణ దేవుడు అని అసలు అట్లాంటి వాసన కూడా అట్లాంటి వాళ్ళని కూడా చూడన్నాడు. చచ్చిపోయిన వాసన. విశ్వాసం కలిగి ఉండి ఏమైపోయారు? చచ్చిపోయి కంపు కొట్టి ఇతరుల పాటు ఇలా ఉండకూడదు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకళ్ళంటే ఒకరికి ఇచ్చడం వస్తుంది. అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు, భార్య అంటే భర్త పడదు, భర్త అంటే భార్య పడదు, అత్త అంటే కొడలు పడదు, కొడలు అత్త పడదు, బిడ్డలు తండ్రి ఏ సంబంధం లేదు. ఎట్లాగూ ఇది విశ్వాస లక్షణాలు. ఈ మూడు కాదు. మన దేవుడు ఏం చేశాడంటే దుర్వాసనలండి, పాప వాసన అంటే పరిమళ వాసనగా మార్చాలనుకున్నాడు. పరిమళ వాసనగా ఉండాలంటే మనం మనలో నుంచి క్రీస్తు ప్రభువుకు మరీ వలె అత్తరు ఇల్లంతా నింపబడినట్లుగా నీ ఒక్క వ్యక్తి ద్వారా నీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందే వాసన అందించాలి. అలా ఎక్కడికి వెళ్ళినా నీ యేసు ప్రభు నుంచి 2-3 మాటలు సువార్త ప్రకటించేవారంట. నీకు చాతనైనంత వరకు, ఆరోగ్యం బాగలేనప్పుడు నువ్వేం చేయలేవు, పెద్ద వయసు అయిపోయినప్పుడు నువ్వేం చేయలేవు, మంచాన్ని పడిన రోజు నువ్వేం చేయలేవు. కాబట్టి శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, చావు ఉన్నప్పుడు, సత్వం ఉన్నప్పుడే యేసు క్రీస్తు ప్రభువులను అరిగిపోయే వ్యక్తిగా ఉండాలి. కానీ ఆ తుప్పు పట్టిపోయి ఇరిగిపోయే వ్యక్తిగా నువ్వు ఉంటే నీకు ఏ ఉపయోగం లేదబ్బా. నేను అప్పుడు చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు అయిపోయిందంటే ఏం ఉపయోగం? ఉన్నప్పుడే, ఎప్పుడు ఉన్నప్పుడే ప్రభు కోసం దాన్ని ఉపయోగించు. అది నీకు దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా. ఇప్పుడు చదవండి, మొట్టమొదటి ప్రారంభించిన వచనం చదువుకొని ఉపయోగించుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎందుకు యేసు ప్రభువును ప్రేమించారట? చెప్పండి ఒకసారి. యేసు ప్రభువుని ఎందుకు ప్రేమించారు? చెప్పండి ఒకసారి. యేసు ప్రభువుని ఎందుకు ప్రేమించారు? పరిమళ వాసనగా. యేసు ప్రభువుని ఎందుకు ప్రేమించారు? పరిమళమైన సువాసనగా నువ్వు ఉండాలని. ఇప్పుడు నీలో నుంచి ఏ వాసన బయటికి రావాలా? నువ్వు ఎక్కడన్నా ఉండి ఏ వాసన రావాలి? నీలో నుంచి పరిమళమైన సువాసన. నీలో నుంచి యేసు క్రీస్తు అని పరిమళమైన సువాసన రాలేదు అంటే యేసు ప్రభు నీ కోసం పెట్టిన ప్రాణము శిలువ యాగం నువ్వు వ్యర్థం చేసిన వ్యక్తి అవుతావు. వచ్చిన దేవుడు అదే అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు నీ కొరకు ఆయన తనను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను. నువ్వు పరిమళ వాసనగా ఉండాలని
నీలో ఉన్న దుర్వాసన పాపవాసన అంతా బయటికి పోవాలని యేసు ప్రభువారు నీ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నీలోంచి పరిమళమనే యేసు క్రీస్తు వాసన బయటికి రావట్లేదంటే నీ కోసం యేసు ప్రభువారు చనిపోయింది వ్యర్థం. యేసు ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టింది నువ్వు వ్యర్థం చేసిన వ్యక్తి అవుతావు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా నీ పక్కన వాళ్ళకి ఏం వాసన రావాలా? నేను క్రైస్తవున్నో, నేను క్రీస్తు ప్రభువుని కలిగిన వ్యక్తిని, నేను ఆత్మీయుడను, నేను విశ్వాసిని, దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వ్యక్తిని అనే వాసన నీలో నుంచి బయటకు రావాలి. నీ పక్కన వాళ్ళకి ఆ వాసన కనబడాలి. ఇంగువ కట్టిన గుడ్డ తెలుసు మనకు ఒక సామెత. ఏమైంది? ఏముంటుంది? ఇంగు కట్టిన గుడ్డ ఏముంటుంది? అందులో ఇంగు ఉండని అవసరంలో ఒక్కసారి దాంట్లో ఇంగు మూట కట్టి ఆ ఇంగు తీసి పక్కన పడేసినా కూడా ఆ గుడ్డ ఎక్కడ ఉన్నా కూడా ఇంగు వాసన వచ్చేస్తుందట. కానీ మనం అలా ఉంటున్నామంటారా? చర్చిలో ఉన్నప్పుడు వాక్యం విన్నప్పుడు భలేగా ఉంటాం. ఇంగు కాస్త తీసి పక్కన పడేస్తే కొత్త మనుషులు ఇంటికి పోయాం అనుకో, అయ్యగారు ఏదో బాగానే చెప్పారులే కానీ ఆదివారం వాక్యం ఏదోలే గుర్తులేదు, ఏమైపోద్ది మళ్ళీ ఇంటికి బాగానే చల్లారిపోతే. అట్లా ఉండకూడదు. ఇంగువ కట్టిన గుడ్డ పేలిక, ఇంగువ ఉన్నా లేకపోయినా తనలో ఉన్న వాసన ఎలాగైతే బయటికి వెదజల్లగలుగుతుందో, కేవలం మందిరంలో మనం నేర్చుకున్న దేవుని వాక్యం మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇంట ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా ఇదే క్రీస్తు యొక్క సువాసన ఎప్పటికీ వెదజల్లే వ్యక్తిగా ఉండాలి. లేకపోతే రేపు ఆ గుడ్డ పేలిక నీ మీద తీర్పు చెప్పిద్ది, దౌర్భాగ్యకరమైన వ్యక్తివి, నాకు గనుక దేవుడు ప్రాణం పోస్తే ఎంతమందికి క్రీస్తు సువాసన వెదజల్లేవా అన్నో అంటది. దానికి కూడా మనం తీర్పు తీర్చుకోలేం. కాబట్టి ఎప్పుడు మనం అలా ఉండకండి. ఇంట ఉన్న బయట ఉన్న యేసుక్రీస్తు ప్రభు మన కోసం, నీ కోసం నువ్వు పరిమళమైన వాసన గుండాలని ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన చేసిన యాగాన్ని, సిలువ త్యాగాన్ని వ్యర్థం చేయొద్దు. ఎక్కడ ఉన్నా నీ పక్కమటి వాళ్ళకి క్రీస్తు సువాసన వెదజల్లు. ఎక్కడ ఉన్నా నీ ఇరుగు పొరుగు క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించు. ఎక్కడ ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో నువ్వు సేవ చేయగలిగినంత వరకు, మనలో సత్తు ఉన్నంత వరకు దేవుడిలో సేవలో వాడబడు, పరిచయం చేయి. చివరకు పౌలు అన్నట్లుగా నా పరుగును నేను కడముట్టించాను. ఈ మాటతో మన జీవితం ముగించుకోగలిగితే నీవు ధన్యురాలు అవుతావు. ఇంకా మిగిలి ఉంది అంటే నువ్వు పర్ఫెక్ట్గా పనిచేయలేదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం ప్రభు కోసం ఆ పరిమళమైన వాసనగా ఉందముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలించి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభు, మా గొప్ప దేవ, ఉదయకాల సమయంలో మరోమారు మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన పాపమనే దుర్వాసనతో మా జీవితాలు కంపుకొట్టిన సమయంలో మమ్మల్ని అసహ్యించుకొనక మా ప్రభు, మమ్మల్ని దూరంగా పెట్టక నాయన, మమ్మల్ని బహుమికిలిగా ప్రేమించి మా ప్రభు, పాపమనే వాసనతో ఉన్న మా జీవితంలో పరిమళమైన వాసనగా ఉండునట్లుగా మా ప్రభు మీ సిలువ రక్తంతో మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి మా ప్రభు మమ్మల్ని, మా జీవితాలను సువాసనగా, మనోహరమైన వాసనగా, మధురమైన వాసనగా మా ప్రభు మీరు మా జీవితాల్లో మార్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎందరూ ప్రార్థనలో పాలు పొందుతున్నారు, ఎందరూ శిరస్సు వంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎందరూ మీ మాటలు వింటున్నారంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితం నుంచి మా ప్రభు క్రీస్తుని సువాసన వెదజల్లేవారుగా ఎక్కడ ఉన్నా మా ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్కాలంలో ఉన్నంత వరకు ప్రతి స్థలంలో కూడా మా ప్రభు మీ సాక్షులుగా మీ స్వార్థను వెదజల్లే మహాగొప్ప సువాసనను వినపచేసే వారి మండలిలో కూర్చోండి. మీ సహాయం చేయండి. అట్రితో మీ సేవలో వారిని వాడుకొని బలపరచమని, ప్రతి ఒక్కరి ద్వారా మరి ఆత్మల ప్రభు నరకం నుంచి తప్పించే పరలోక రాజ్యం నడిపించుకోవమని కూడా మమ్మల్ని అందరూ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు